కూడి వచ్చిన మరి సహోదరులకు సహోదరుమణులకు మరి ఈరోజు జరగబోతున్న కార్యక్రమం తరపున ముందుగా ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట శుభవందనం తెలియజేస్తున్నామండి. మరి దేవుని సువార్త ప్రకటన చేయాలని ఒక మంచి ఉద్దేశంతో సహోదరులు మరి డి గంగాధర్ గారు అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి ఎంతో సహాయం చేశారు. ప్రభుపేట వారికి మరొకసారి వందనం తెలియజేస్తున్నాను. సమయం అవుతుంది కనుక అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియపరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామని పొందడం నాయన, మీ వాక్యాన్ని తండ్రి ప్రకటించుటకు, మీ జ్ఞానాన్ని తండ్రి మేము నేర్చుకున్నట్టుకు తండ్రి మాకు మంచి అవకాశాన్ని తండ్రి మరొక సందర్భాన్ని అనుగ్రహించినందుకు వందనములు దేవా. మీ మాటలు వినడానికి తండ్రి సహోదరులుగా సహోదరిమణులుగా తండ్రి వీరందరూ ఇక్కడికి కూడుకుని ఉండగా తండ్రి మీ యొక్క సహాయం వారికి అనుగ్రహించండి. ఇక్కడ నిలబడి చెబుతున్న నాకు తండ్రి మీ కుమారుడైన పరిశుద్ధాత్మ తోడుగా ఉంచమని, మాకు అవసరమైన సంగతులను తండ్రి మా జీవితాలను కట్టుకునే సంగతులను తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడతారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఆదరించేంతవరకు తండ్రి మీకు మహిమార్థంగా చేయించుకోమని ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాగ మనందరం కూడా ఇక్కడ గత కొన్ని దినాలుగా మరి దేవుని కార్యక్రమాలు సహోదరులుగా ఉన్నవారు విరివిరిగా ప్రయత్నం చేస్తూ ఈ వాక్య ప్రకటన జరిగించాలని ఎంతో ఆసక్తితో ఈ యొక్క కార్యక్రమాలు జరిగిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ముందుగా దేవాది దేవునికి వందనము తెలియజేసుకోవాలి మనం. ఎందుకంటే దేవుని ఆలోచన లేకపోతే, దేవుని సహాయం లేకపోతే ఈ యొక్క కార్యక్రమాలు కానీ మనం చేస్తున్న పనులు కానీ ఏవి ముందుకు వెళ్ళవు. దేవుని కృపను బట్టి ఈ కార్యక్రమం జరుగుతున్న ముందుగా సంతోషం. మంచిగా చక్కని విషయాలు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం బైబిల్ నుంచి. ఈరోజు మన సహోదరుడు గంగాధర్ గారు అలాగే శాంతకుమారి సిస్టర్ గారు వారి ఇరువురి యొక్క వివాహ దినం కాబట్టి వారు దాన్ని పురస్కరించుకొని ఏదో సరదాగా మనం గడిపి సరదాగా మనం ఎంజాయ్ చేసి ఏ రకరకాల కార్యక్రమాల్లో మనం మునిగి తేలిపోదామని వారు అనుకోలేదు. కానీ మా యొక్క ఏదైనా సెలబ్రేషన్ ఏదైనా సరే దేవుని వాక్యాన్ని ప్రకటన చేయడానికి దానిని వినియోగించాలన్నది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియమైన దేవుని పిల్లారా, మన జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ మొట్టమొదటిగా దేవునికి మొదటి స్థానం వేయాలండి. అలా వేస్తున్నప్పుడు అలా ఉంటున్నప్పుడు మన జీవితాలు కానీ మన కుటుంబాలు కానీ చాలా ఉన్నతమైన స్థానంలో మరి ముందుకు వెళుతూ ఉంటుంటాయి. అటువంటి సంగతులను గురించి ఈరోజు మనం పరిశీలించేద్దాం. ప్రియులారా, ముందుగా బైబిల్ నుంచి మీరు అందరూ ఒకసారి చూడగలిగితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకుని కోబడి పోవుచున్నారు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడండి. నీతిమంతులు ఏమవుతున్నారంట, నీతిమంతులు నశించుట ఎవరును నీతిమంతులు నశించుట చూచుట ఎవరును దానిని మనసున పెట్టుకోరంటే. మీకు అర్థమవుతుందా? దుష్టులు చనిపోవడం మనం సమాజంలో చూస్తుంటాం. ఏమంటే దేవుని కోసం బ్రతికిన వారి కోసం మనం చనిపోవడం చూస్తుంటాం. కానీ దేవుని కోసం బ్రతుకుతున్న కొంతమంది మనుషులు ఉంటారంట, కొంతమంది జనాంగం ఉంటారంట, కొద్దిమందిగా వారు కనబడతారంట. వారు సమాజంలో కానీ లోకంలో కానీ పేరు ప్రఖ్యాతులు లేనివారు, మనుషుల దృష్టిలో లేనివారు, సమాజం చేత గుర్తించబడిన వారు నీతిమంతులు. ఇలాంటి నీతిమంతులు ఏమవుతున్నారట, కొనుపోబడుచున్నారంట. అంటే దేవుడే వారిని తీసుకెళ్ళిపోతున్నారట. వారు కొనుపోబడుచున్నారంట. వారు కొనుపోబడిన చూచిన వారు దానిని ఏం చేయట్లేదంట, మనసును పెట్టలేదంట. ఎందుకు వీడు చనిపోయాడు? మొన్నటి వరకు దేవుని సంఘంలో ఉన్నాడు కదా, దేవుని సంఘానికి వెళ్తున్నాడు కదా, చర్చికి వెళుతున్నాడు కదా, దేవుని కార్యక్రమాల్లో అనేకమైన కార్యక్రమాల్లో ఉంటున్నాడు కదా, అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక కార్యక్రమాల్లో దేవుని కార్యక్రమాలు జరిగిస్తున్నాడు కదా, ఇలాంటి వాడు చనిపోవడం ఏంటి?
సాధారణంగా ఎవరన్నా అలా దృష్టి పెడతారండి? ఎవరన్నా దేవుని కార్యక్రమం ఉంటూ, దేవుని కోసం ఉంటూ, దేవుని కోసం బ్రతికి చచ్చిపోవడం అనుకోండి ఏమంటారు? మహానుభావుడండి, దేవుని కోసం ఎంతో సేవ చేశాడండి, గొప్పగా బ్రతికాడండి, ఏమండి దేవునిలోనే మరణం పొందుకున్నారని అతని కోసం ఏమన్నా అనుకుంటారండి? అనుకోరండి. అనుకునేవారు తక్కువ. మహా అయితే సంఘంలో ఉన్నవారు అనుకుంటారు, లేదంటే మహా అయితే మిగిలిన ఎవరైతే అతని కోసం మంచిగా అనుకున్నవారు, అతని యొక్క జీవితాన్ని దగ్గరగా చూసిన వారు అనుకుంటారు. ఏమని? మంచివాడండి, దేవుని కోసం బాగా బ్రతికాడండి, సేవ చేశాడండి. అతని గురించి తెలియని వారు ఏమనుకుంటారండి? ఏదో ఎదవ పని చేసి ఉంటాడండి, ఏదో దేవునికి నచ్చని కార్యక్రమం, ఏదో ఒక కార్యక్రమం చేసి ఉంటాడండి, ఏదో పాపం, భయంకరమైన పాపం చేస్తానే కానీ ఇటువంటి చావు వారికి రాదండి అని మాట్లాడతారు. వారు మనసులో అనుకునేది అదే, కానీ వారు కొనుక్కోబడుట అసలు వారు మనసులో పెట్టుకోరు. ఏమండి? వారి కోసం చాలామంది సంఘంగా ఉన్నవారు రాస్తుంటారు కదండి, ప్రభువునందు నిద్రించిన, ఏమంటే ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు అని రాస్తుంటారు. వీరి కోసం రాశారంటే ఒక అర్థం ఉన్నది. అసలు సంఘానికి రారో, దేవుని వాక్యానికి వినరు, దేవుని వాక్యం అసలు ఎలా ఉంటుందో వారికి తెలీదు, దేవుడు అంటే ఎవరో, యేసుక్రీస్తు అంటే ఎవరో, పరిశుద్ధాత్మ అంటే ఎవరో, మనం ఎలా జీవించాలి, ఈ జీవితం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు, ఇటువంటి విషయాలు అసలు ఏ క్వశ్చన్ కూడా వారికి ఉండదు. ఎలాంటి వాక్యాలు వారి చెవును పడుతున్నా విననొల్లని వారు, అసలు వినడానికి ఏమండి ఆసక్తి చూపిన వారు చనిపోయారు అనుకోండి, ఏమని రాస్తారండి? ఏమండి? మరి సేమ్ వారికి కూడా ఏం కొటేషన్? ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులని రాస్తారు. వీళ్ళిద్దరికి తేడా ఏంటండి మరి? లోకస్తులు అందరిని వాళ్ళిద్దరిని ఎలా చూశారు? సంఘానికి వెళ్ళిన ఆ వ్యక్తికి ఒకటే రెఫరెన్స్ రాశారు, సంఘానికి రాని ఆ వ్యక్తికి ఒకటే రెఫరెన్స్ రాదు. ఎందుకు లోకం అలా రాసింది? బ్రతుకున్నప్పుడు ఏదోలాగా ఉండిపోయాం, ఇప్పుడు బ్రతుకున్నప్పుడు చూసినా చూడకపోయినా పర్వాలేదు, కానీ చనిపోయినప్పుడు మాత్రం ఏముండాలి? కింద దేవుని వాక్యం మాత్రం ఉండాలి. ఎందుకంటే మావోడు ఏం చేశాడు? తాగేసినా, తిరిగేసినా, దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, ఇష్టానుసారంగా జీవించిన అతను మాత్రం ఎవరు ఎందుకు నిద్రించాడంట? ప్రభువునందే నిద్రించాడంట. మరి ఈయన నిద్రించాడో లేదో ఈయన తెలదు, ఈయన గొప్పగా బ్రతకడో తెలియదు, ఈయన చెప్పిన మాటలు వారికి జ్ఞాపకం ఉండదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ లోక సంబంధంగా అందరూ సమానంగా చూడొచ్చు, కానీ దేవుని దృష్టిలో అలా ఉండదండి. ఆయన ఎందుకు నిద్రించిన వారెవరో, ఆయన కోసం బ్రతికిన వారెవరో, ఆయన కోసం ఇష్టలుగా ఉన్నవారెవరో దేవుడే తెలుసు. అందుకే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తారో తెలుసా? కొన్ని గ్రంథాలలో రాయించాడు, కొంతకాలం క్రితం దేవుడు రాయించిన మాట, దేవుడు తనకిష్టమైన వారిని అలా కొనిపోయాడట. మీకు అర్థమవుతుందన్నమాట? దేవుడు తనకిష్టమైన వారిని ఎలా తీసిపోయాడో తెలుసా? వారి కోసం ఒక ఫ్లెక్స్ పెట్టి కింద ప్రభునందు ముద్రించిన వారు ధన్యులను రాయక్కర్లేదు వాళ్ళకి. ఏమండి? వారి కోసం సంతాప దినాలు ఏమీ ప్రకటించలేదు, వారి కోసం భోజనాలు పెట్టుకోలేదు, ఏమీ జరిగించలేదు. వారిని దేవుడికి ఇష్టమైన వారిని దేవుడు ఎలా తీసిపోయాడట? అలా కొనిపోయాడట, అలా తీసుకుపోయాడట. ఇక్కడ అదే చెప్తున్నా చూడండి, నీతిమంతులు కొనుక్కోబడట చూచి ఎవరు దానిని లక్ష్య పెట్టరు, మనస్సు పెట్టరు, భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు అంటున్నాడు. చూడండి ఎలా తీసుకొని పోబడుచున్నారు? మీ చుట్టూ ఉన్న మనుషులకు తెలియకుండా తీసుకోబోబడుచున్నారు. వారు ఎందుకు వెళ్ళిపోవడం వారికి అర్థం కాని విధంగా తీసుకోబడిపోతున్నారు. మీకు బాగా అర్థం కావాలంటే ఒక మంచి మాట చెప్తాను. ఆదికాండం చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములనియు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయినన్నాడు. చూడండి మీకు అర్థమవుతుందా? దేవుడు అతన్ని ఏం చేశాడంట? దేవుడు హానోకుని తీసుకుని పోయాడంట. హానోకు దేవుడితో ఎంతకాలం నడిచాడంట? ఎంతకాలం నడిచాడండి? 365 ఏండ్లు గడిచాడంట. అతని జీవితకాలం అంతే కదండి. 365 సంవత్సరాలు ఏం చేశాడు? హానోకు దేవునితో నడిచాడంట. దేవునితో నడుస్తున్న క్రమంలో ముందుగా 65 సంవత్సరాల తర్వాత ఏమి చేశాడంట? పిల్లలను, ఏమని, కుమారులను కుమార్తెలను కన్నాడు అన్నాడు. చూడండి మీకు అర్థమవుతుందా?
ఈ హానోకు కోసం దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ? మీకు ఈ 5వ అధ్యాయం మొదటి వచనం చూసాం అనుకోండి, ఆదాము వంశవళి కోసం రాయబడుతుంది. ఆదాము ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు, ఇన్ని సంవత్సరాలు బ్రతికిన తర్వాత కుమార్తెలను కన్నాడు. హానోకు తర్వాత క్షమించండి, ఆదాము తర్వాత మిగిలిన కుమారులు ఎంతమంది వచ్చారని చెప్పి తర్వాత లేమికి వస్తారు, ఏమండి, తర్వాత కేయినాను వస్తాడు, ఏనోష్ వస్తాడు. ఇలా రకరకాల మనుషులు వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పుట్టారు, బ్రతికారు, చచ్చారు. మీకు అర్థమవుతుందా? వారు పుట్టారు, మరణించారు, పుట్టారు, మరణించారు, పుట్టారు, మరణించారు. కానీ వీరందరి కోసం వారు పుట్టారు, ఇన్ని సంవత్సరాలు బ్రతికారు, చనిపోయారని వారు రాశాడు. కానీ హానోకు దగ్గరకు వచ్చేసరికి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు? మిగిలిన వారు నీతిమంతులు కదా? మన ముందు ప్రసంగాల్లో కూడా చాలామంది మనం విన్నాం. ఏమండి, ఇక్కడ రాయబడిన అధ్యాయంలో ఆదాముకి వచ్చిన సంతానం ఎలాంటి సంతానం? అక్కడి నుంచి కయ్యేను విడిచిపెట్టేసిన తర్వాత ఆదాము నుంచి పుట్టిన మరలా సంతానం ఎలాంటి సంతానం? దేవునికి ఇష్టంగా బ్రతికిన సంతానం. మరి ఈ దేవునికి ఇష్టంగా బ్రతికిన సంతానం కోసం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? వారు పుట్టారు, వారు ఇన్ని సంవత్సరాలు బ్రతికారు, పలానా కుమారుని కన్నాడు, తర్వాత చనిపోయాడు. వీరి కోసం టూకీగా చెప్తున్నాడు. హానోకు దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాడు? హానోకు దేవునితో ఇంతకాలం నడిచాడని మాట్లాడుతున్నాడు. అతను 65 సంవత్సరాలు బ్రతికిన తర్వాత కుమార్తెను కన్నాడు అంటాడు. తర్వాత మాత్రం మొత్తం సంవత్సరాలని 365 సంవత్సరాలు అని మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నారు? మిగిలిన వారు ఎలా బ్రతికారంటే ఎలా బ్రతికారంటే ఉంటారు, మనకు కూడా కొంతమంది ఉంటుంటారు. ఎలాంటి వారు? భక్తులు. ఈ భక్తులు ఎలాంటి వారు అంటే సంఘానికి వస్తారు, 4 పాటలు పాడతారు, చక్కగా ఇంటికి వచ్చేస్తారు, మళ్ళీ ఉండిపోతారు. మళ్ళీ వారం తర్వాత మరలా సంఘానికి వస్తారు, 4 పాటలు పాడతారు, చెప్పిన 4 మాటలు వింటారు, మరలా ఇంటికి వెళ్ళిపోతారు. ఇది సాధారణమైన భక్తి అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఈ భక్తి ఎలాంటిదమ్మా? సాధారణమైన భక్తి. అంటే మన జీవితాలను మీరు కట్టుకోవడానికి, మనం తప్పు చేయకూడదు, మనం ఎలా ఉండకూడదు, అలా ఉండకూడదు. కొన్ని మాటలు వింటున్నారు, మీరు ఆధ్యాత్మికంగా బలపడడానికి కొన్ని పాటలు పాడుతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఆ బైబిల్ అక్కడ పక్కన పడిచేస్తారు. ఇంక మరలా దేవుని కోసం ఆలోచించే ఆలోచన ఉండదు. మరలా మీరు ఆలోచించాలంటే ఎప్పుడు ఆలోచిస్తారు? మరలా సంఘారం ఆదివారం రావాలి మనకి. ఇది సాధారణమైన భక్తి అన్నమాట. కానీ ఈ సాధారణమైన భక్తి కంటే ఎక్స్ట్రీమ్ భక్తిగా ఎవరు బతుకుతున్నారు? ఇక్కడ హానోకు బ్రతుకుతున్నాడు. చూడండి, ఈ హానోకు 65 సంవత్సరాలు బ్రతికిన తర్వాత కుమార్తెలను అన్నాడండి. ఏమండి, ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకి ఏదైనా లేనప్పుడు, లేదా మనకి ఏదైనా కలిగి లేనప్పుడు, సపోజ్ వివాహం కాలేనంతసేపు ఏమనుకుంటామండి? వివాహం జరగాలని ప్రార్థన చేసేస్తాం, రకరకాల కార్యక్రమాలు చేసేస్తాం. ఇన్నిటినీ జరిగించిన తర్వాత మొత్తం మీద ఏదో సంబంధం దేవుని దయ వల్ల సెట్ అయిపోయింది, వివాహం చేసుకున్నాం. వివాహం చేసుకున్న తర్వాత మరలా ఒక 3 నుంచి 4 నెలల తర్వాత మళ్ళీ ఏంటి? పిల్లలు కావాలి. ఇప్పుడు పిల్లలు కావాలని దేవుడితో ఏం ఆడతాం? మనం గోజాడతాం. మీకు అర్థమవుతుందా? దేవునితో ఏం ఆడతామమ్మా? గోజాడతాం. దేవుని పిల్లలు కావాలి. ఎందుకు? మొన్నటి వరకు ఏం దేవుని కోసం ఆలోచించాం? వివాహం కోసం ఆలోచించాం. ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నాం? పిల్లల కోసం దేవుని దగ్గర గోజాడుతున్నాం. దేవుని దగ్గర గోజాడిన తర్వాత దేవుడికి పిల్లల్ని ఇచ్చాడు, దేవుని కోసం బ్రతుకుతావమ్మా? దేవుని కోసం బ్రతుకుతామండి మనం? దేవుడు నువ్వు అడిగావు అనగా నువ్వు దేవునితో గోజాడుతున్నావు కదా, దేవుడు నీ నిమిత్తం నీ ప్రార్థన అలిగించి దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తామండి? మన పిల్లలతో మనం ఆడుకోవడం సరిపోద్ది. ఇక దేవుడు ఆయనలో ఉన్న భక్తి, ఆయన కార్యక్రమాలు మనం ఏమైనా దృష్టిస్తామండి? దృష్టించమండి. మీరు బాగా గమనించండి, పెళ్లి కాకముందు ఒకలా ఉంటారు, వివాహం అయిన తర్వాత మరోలా మారిపోతారు. ఎందుకు? ఈ మధ్య సంఘానికి ఎందుకంటే రావట్లేదంటే మా ఆవిడికి నీరసంగా ఉందండి. మీరు ఎందుకు రావట్లేదండి? ఈ రోజు మా పెళ్లి రోజు అండి, అలా సరదాగా పిక్నిక్ వెళ్ళాలి కదండి. సంవత్సరానికి ఒక రోజే కదా వచ్చేది, మిగిలిన రోజులన్నీ సంఘానికి వస్తున్నాం కదా, ఈ ఒక్కరోజు దేవుడు మనం క్షమించలేడా? ఊరుకుంటాలండి, దేవుడే ఊరుకుంటాడు అన్నట్టుగా. దేవుడి మీదకి దోసేసి ఏం చేస్తాం? మనం సర్ది చెప్పుకుని ఎక్కడికి వెళ్ళిపోతామమ్మా? మనం ఇష్టానుసారంగా మనం తిరుగుతాం. కానీ ఇక్కడ హానోకు ఏం చేస్తున్నాడు? దేవుళ్ళో ఉండు, దేవుళ్ళో నడుస్తూ కుమార్తెలను కంటున్నాడంటే చూడండి. మనం ఒక బుడ్డగాన్ని పోషించడానికే, ఒక చిన్న పాపని మనం పోషించడానికే నానా ఇబ్బందులు పడిపోతాం, చాలా కష్టపడిపోతాం. వారికి ఎలా చూడాలి, వారి తిండి ఏంటి, వారి ఆహారం ఏంటి, ఇవన్నీ ఎలా జరిగించుకోవాలో మనం ఆలోచన చేస్తూ మనం రకరకాల విధంగా ఆ యొక్క లోకానుసారంగా మనం వెళ్ళిపోతాం తప్ప మరలా దేవుళ్ళలోకి రామండి. ఒకవేళ దేవుళ్ళలోకి వచ్చినా సరదాగా వింటారండి? వినడానికి అవకాశం ఉంటుందా? ఉండదండి. ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, అంటే మనం రెండింటిని సరి సమానంగా మెయింటైన్ చేయలేమన్నమాట. అంతే కదండి.
కుటుంబం కోసం మనం ఆలోచిస్తేనేమో ఎవరిని విడిచిపెడతాం? దేవుని విడిచిపెడతాం. దేవునిలో బ్రతికి దేవుని కార్యక్రమాల్లో ఉంటే ఎవరిని మర్చిపోతాం? కుటుంబాన్ని మర్చిపోతాం. మీకు అర్థమవుతుందా? దేవునిలో ఉంటేనేమో కుటుంబాన్ని మర్చిపోతాం, కుటుంబంలో ఉంటే దేవుణ్ణి మర్చిపోతాం. ఇక్కడ హానుకి ఏం చేస్తున్నాడండి? పిల్లలను, కుమార్తెలను కంటున్న ఆ యొక్క పనిని అలాగే జరిగిస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవునితో మాత్రం అలాగే నడుస్తూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం అండి. ఇలాగ హానోకు ఉన్నాడు కాబట్టి హానోకుకి మనకి యొక్క డిఫరెన్స్ కనపడుతుంది. చూడండి, మనలాంటి వాడు కదండి హానోకు కోసం ఇక్కడ చాలా కొద్ది వచనాలు రాయబడ్డాయి, కేవలం 2 వచనాలు రాయబడ్డాయి కేవలం. కానీ హానోకు దేవునితో నడిచాడు, దేవునికి విశ్వాసుడిగా మారిపోయాడు, దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. అందుకే దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడట. మీకు అర్థమవుతుందా? హానోకు ఆ దినచర్య వేరు, మన దినచర్య వేరు. హానోకు ఆలోచన విధానం వేరు, మన ఆలోచన విధానం వేరు. మీకు అర్థమవుతుందండి? హానోకు అంత మంచి వ్యక్తి కాబట్టి దేవుడు ఒక మంచి వ్యక్తిని ఇచ్చాడండి హానోకు. మీకు అర్థమవుతుందా? ఒక మంచి కుమారుని ఇచ్చాడు, అతని పేరే మెతూషెల అండి. మీకు అర్థమవుతుందా? హానోకు ఎలాంటి వాడు? హానోకు ఎలాంటి కుమారుని కన్నాడు? మెతూషెలను ఒక మంచి కుమారుని కన్నాడు. ఎందుకు హానోకు అంత అలాగే దీవింపబడ్డాడంటే, ఎందుకు మెతూషెలను ఒక మంచి కుమారుని హానోకు పొందుకున్నాడంటే, హానోకు ఎవరికి ఇష్టం అండి? దేవునికి ఇష్టం అండి. ఎందుకు మంచి కుమారుని అంటున్నానంటే, అతని కోసం నేను ఎక్కువగా మాట్లాడను, కానీ అతను భూమి మీద బ్రతికిన వారందరికంటే ఎక్కువ సంవత్సరం బ్రతికిన వాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి మెతూషెల? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? దాన్ని చూడండి, నిన్న వచ్చిన అది 27వ వచనం, ఆదికాండం 5వ అధ్యాయం 27వ వచనం. మెతూషెల దినములయ్యను 969 ఏండ్లు అంటున్నాడు. చూడండి ఏమండి, మెతూషెల ఎన్ని సంవత్సరాలు బతికాడంట? 969 సంవత్సరాలు బతికాడంట. ఇంచుమించు ఒక 1000 సంవత్సరాలకు దగ్గరగా బతికేశాడండి. ఒక 31 సంవత్సరాలు తక్కువ. ఎన్ని సంవత్సరాలు బతికాడమ్మా? 1000 సంవత్సరాలు బతికాడు. 1000 సంవత్సరాలు అతని కాలం, ఆయుష్కాలం ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఎవరు? దేవుడు. దేవుడు ఎందుకు ఇచ్చాడు అతనికి, మెతూషెలకి? దేవుడి కోసం ఎవరు బ్రతికారు? ముందుగా హనోకు బ్రతికాడు. హనోకుని బట్టి ఎవరు ఆయుష్కాలను దేవుడు పెంచాడు? కుమారుడు యొక్క హనోకు కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడైన మెతూషెల యొక్క ఆయుష్కాలను దేవుడు ఏం చేశాడు? పెంచాడు. సహోదరు మనలారా, మీ పిల్లలు బాగుండాలంటే, మీ పిల్లల ఆయుష్కాలం పెరగాలంటే, మీ పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ముందుగా మీరు దేవుని కోసం బ్రతకాలండి. ఇదే సీక్రెట్ అండి. హానోకు దేవుని కోసం బ్రతికి దేవుడితో నడిచాడు కాబట్టి కేవలం 365 సంవత్సరాలు బతికాడండి. మనకు 360 వద్దు, 60 సంవత్సరాలు బతుకు, 60 కూడా వద్దు. ఏమండి, మన దేవుళ్ళకి ఎంతకాలంకి వస్తామండి? ఒక యవనస్తుని, ఒరే బాబు, దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది, చక్కగా చర్చికి వెళ్ళు, సంఘానికి వెళ్ళు, దేవుని మాటలు నేర్చుకో, దేవుని వాక్యాన్ని చదువు, దేవుడి కోసం నువ్వు నిలబడాలి, యవ్వన కాలంలో నీ యొక్క దేవుడి సేవ చేయాలని చెప్పామనుకోండి, మాకు తెలుసులే అప్పుడు ఈ కాలంలో ఇంత వయసు, అప్పుడే దేవుడేంటి? పక్కన ఉంటాడు కదండి చెడ్డపోవాడు. స్నేహితులు ఉన్నవారు, చుట్టుపక్కల ఉన్నవారు చెడ్డపోవాడు అక్కడ ఉంటాడు కదండి. ఒకవేళ అతనికి రావాలని అనిపించిన, ఒరే ఈ వయసులో నువ్వు సంఘానికి వెళ్ళిపోతే, ఈ వయసులో నువ్వు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వెళ్ళిపోతే, ఈ వయసులో నువ్వు దేవుడు ప్రార్థన అవి ఇవి నువ్వు వెళ్ళిపోతే, నువ్వు ఒక కార్యక్రమం అక్కడ తీస్తారు, బాప్తిస్మ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం నువ్వు తీసుకుంటే, ఒకవేళ నువ్వు బాప్తిస్మ తీసుకుంటే నువ్వేం చేయడానికి లేదు? వ్యభిచారం చేయడానికి లేదు, అమ్మాయిలకు లైన్ వేయడానికి లేదు, బూతు మాట్లాడడానికి లేదు, దొంగతనం చేయడానికి లేదు, ఏమండి మన ఇష్టానుసారంగా ముందు తాగడానికి ఉండదు, బీరు తాగడానికి ఉండదు, సారపేట తాగడానికి ఉండదు, సిగరెట్ కాల్చడానికి ఉండదు. ఈ కార్యక్రమాలన్నీ మనం చేయకుండా ఉండిపోతాం, స్టక్ చేసేస్తారు అక్కడికి వెళ్తే. కాబట్టి నువ్వు ఎప్పుడు వెళ్ళాలి సంఘానికి? ఆఫ్టర్ 30 years. నీకు అర్థమవుతుందా? సంఘానికి ఎప్పుడు వెళ్ళాలంటారు? ఆఫ్టర్ 30 years. ఆఫ్టర్ 30 years అంటే ఏమవుతుందమ్మా? అప్పటికి నీకు వివాహం అయిపోతే, పిల్లలు పుట్టేస్తారు, వాడి బాధ్యతలు, ఈ బాధ్యతలు, ఆ బాధ్యతలు మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుందమ్మా? దేవుడి కోసం ఏమైనా బ్రతుకుతావా? బ్రతకం అయిపోద్ది, మన జీవితం అయిపోద్ది అప్పటికే. ఒకవేళ దేవుడు నీ ఇంకా తక్కువ ఆయుష్కాలం ఒకవేళ ఇస్తే, మధ్యలో నీ జీవితం ఏమవుతుందమ్మా? ముగిసిపోతుందండి. నీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తారో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హానోకు దేవునితో నడవడం వల్ల ఏమండి అతని యొక్క కుమారు యొక్క ఆయుష్కాలను పెంచుతున్నాడు. చూడండి, బైబిల్లో రాయబడిన ఒక మంచి మాటను చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం, కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 28వ వచనం. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 28వ వచనం.
నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును అంటున్నాడు. చూడండి, దేవుడు ఆయన కోసం బ్రతికే భక్తులకి ఇస్తున్న ఆ యొక్క ఏంటంటే ఆ భరోసా ఏంటో తెలుసా? ఇదిగో వాగ్దానం ఏంటో తెలుసా? నీ యొక్క కుమారులు ఎవరున్నారో వారిని నేను స్థిరపరుస్తాను, వారిని నేను ఆశీర్వదిస్తాను, వారి ఆయుష్కాలను నేను పెంచుతాను. ఏమంటే దేవుడు ఎంత ఆయుష్ ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు చూడండి మనకి. మరో కోసం చూస్తారు, ఇదే కీర్తన గ్రంథం 112వ అధ్యాయం చూడండి. ఇదే కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథం 112వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు అని మాట్లాడుతున్నాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? యథార్థవంతుల వంశపు వారు ఏమవుతారంట? దీవింపబడతారు. మీ కుటుంబాలు దీవింపబడాలంటే, మీ కుమారుల జీవితాలు బాగుండాలంటే మీ దగ్గరే ఉన్నదండి. ఆ లిటిగేషన్, ఆ కీ మీ దగ్గర ఉన్నది. దేవుడు మీ దగ్గరే పెట్టాడు. మీ యొక్క తరాలు, రాబోయే తరాలు బాగుండాలంటే ముందు మీరు బాగుండాలి, మీరు దేవుల్లో ఉండాలి, మీరు యథార్థంగా ఉండాలి, మీరు దేవుని వాక్యానికి పెద్దపీట వేయాలండి. హానోకు అలాగే చేశాడండి. అలాగే చేయడంలో మెతుషెల పుట్టాడండి. మెతుషెల భూమి మీద ఎప్పటికీ మనం చెప్పుకుంటున్నాం 969 సంవత్సరాలు బతికాడండి. ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎంత గొప్పగా బ్రతుకుంటాడండి. ఆ 900 సంవత్సరాలు ఏమంటే పైగా బ్రతికిన జీవితం ఎంత గొప్పగా దేవుని కోసం బ్రతికాడండి. ఏమంటే అతను దేవుని కోసమే కదా బ్రతికాడు. మీకు అర్థమవుతుందా? అతను దేవుడి కోసం బ్రతికాడు కాబట్టి అతను బ్రతికినంత కాలం ఏమండి అతను చనిపోయేంత వరకు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సమయం లేదు కాబట్టి మీకు టూటీగా చెప్తున్నాను, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చెప్తాను. ఏమంటే దేవుడు అతనికి ఇచ్చిన ఆయుష్లు ఈ 969 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, ఈ 969 సంవత్సరాల కాలం అంటే మెతుషెల పుట్టిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ వ్యక్తి చనిపోయేంత వరకు నేను భూమిని నాశనం చేయను, మనుషులను నాశనం చేయను, జలప్రలయం రాకుండా నేను నిలుపుదల చేస్తానని చెప్పాడు. ఎవరి వల్ల? ఎవరిని పెట్టండి? మెతుషెలను. హనోకు కుమారుడైన మెతుషెలను పెట్టండి. మీరు కావాలంటే మీరు బైబిల్ స్టడీ చేయండి. మెతుషెల తర్వాత చనిపోయిన తర్వాత వెంటనే నోవహు వస్తాడు. నోవహు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడే తెలుసా? ఇదిగో భూలోకము చెడిపోయి ఉన్నదని మాట్లాడతాడు. ప్రేమ దేవుని కూడా ఆలోచించండి. ఏమంటే హానోకు దేవునితో బ్రతికాడు, దేవునితో నడిచాడు. ఏమంటే దేవునితో నడవడం అంటే అడుగులు అడిగేసేయడం. చాలా మంది ప్రేమికులుగా ఉన్నవారు ఏమంటే రకరకాల మరి వీడియోలు కానీ అవి కానీ చేస్తూ ఉంటారండి. ఏంటి అడుగులు అంటే 7 అడుగుల్లో 7 అంటే 7 అడుగులు ఏనండి అంటే 1 2 3 4 7 అడుగులు అయితే జీవితం అంతా ఏముంటుందంట? గడిచిపోతుందంట, సాఫీగా ఉంటుందంట. 7 అడుగులు అయితే సాఫీగా ఉంటుందా? దాంట్లో ఉన్న పరమార్థం తెలియకపోతే మనకు అర్థం కాదు. కేవలం ఉత్తిగా ఉన్న ఆ అడుగులు అనుకుంటే మన జీవితం ఏంటి అవివేకంగా మనం ఆలోచించినట్టు. చాలా మంది అనుకుంటారండి ఏమండి అడుగు వేసాను అనుకున్న ఆ బీచ్లో అలా నడుస్తూ ఉంటారు. ఆ బీచ్లో నడుచుకుంటూ ఏమవుతుంది? ఇప్పుడు ఆయన ఒక అడుగు అక్కడ వేస్తాడు, అక్కడ ఒక అడుగు వేస్తాడు. ఈవిడ ఏం చేస్తుంది? ఈవిడ అడుగు మరలా తప్పుకోకూడదు. ఎక్కడ వేయాలి అడుగు? మళ్ళీ ఆ అడుగులోనే వేయాలి. మళ్ళీ ఈ అడుగులను ఒకవేళ తప్పుపోయిందంటే ఏదో వాళ్ళ ప్రేమ విఫలం అయిపోయినట్టు, ఇంకా ప్రేమికులుగా వారు ఉండనన్నట్టు, మన జీవితానికి ఇది ఇంకా ఇదే సార్థకం అన్నట్టు, మన జీవితానికి ఇదే మేము జీవనట్టు నువ్వు అడిగి వేస్తే అడిగిలే అడిగేసి ఉంటారు. కానీ నువ్వు చేయేస్తే నేను చేతిలో చేసేస్తాను. చేతిలో చేసినంత మాత్రాన్ని నీ అడుగులో నీ పాదాల్లో ఆ పాద వేసినంత మాత్రాన్ని ఏమండి మన జీవితం బాగుపడుతుందా? అది కదా అడిగేయడం అంటే. ఏమండి అప్పుడప్పుడు ఇంకా సమాజంలో కూడా మాట్లాడతాం, భర్త అడుగు జాడలేదు నడుచుకోవాలంట. భర్త అడుగు జాడలేదంటే భర్త అడిగేస్తే అడిగినట్ట? అది కాదు కదా. భర్త దేవుని కోసం బ్రతుకుతాడు, నువ్వు కూడా ఎలా బ్రతకాలి? నీవు కూడా దేవుని కోసం బ్రతకాలి. అతను ప్రార్థన చేస్తే నువ్వు కూడా ప్రార్థన చేయి. అతను వాక్యం చదివితే నువ్వు కూడా వాక్యం చదువు. అతను సువార్త కార్యక్రమంలో పాల్గొంటే నువ్వు కూడా నీ సహకారం అందించు. ప్రియమైన దేవుని పిల్లలు, అది అతనితో నడవడం అంటే, భర్త అడుగు జాడల్లో నడవడం అంటే అదే అర్థం. దేవుని అడుగు జాడల్లో నడవడం అంటే దేవుని కోసం నిలబడడం, ఆయన వాక్యాన్ని పరిశీలించడం, నేర్చుకోవడం, తెలిసిన దాన్ని అనేక మంది చెప్పడం, ఇది దేవునితో నడవడం అంటే. హానోకు అలాగే నడిచాడంట. అలాగే నడిచి సువార్త ప్రకటన చేశాడంట. ఏమంటే ఇక్కడ ఏమన్నా ఉందని మనకు సువార్త ప్రకటన చేసినట్టు? ఆది కాలంలో ఏమండి హానోకు దేవుని సువార్త చేసినట్టు ఏమన్నా ఉన్నదా? హానోకు దేవునితో ఏం చేశాడు? నడిచాడు. ఏమన్నా ఉంది? మరి నడిచాడన్నా మీరు సువార్త చెప్పారంటే మీరు ఏమో మీకైనా అర్థమవుతుందా?
నడిచారని ఇక్కడ రాయబడింది, సువార్త చెప్పారని మీరు ఎలా చెప్తున్నారు అని మీరు ఒకవేళ నన్ను ప్రశ్నిస్తే దేవుడు ఒక మాట రాయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ముందుగా యోగా రాసిన పత్రిక చూద్దాం. యోగా రాసిన పత్రిక 14వ వచనం. యోగా రాసిన పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకుని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఎట్లనను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనుడైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల కొలది పరిశుద్ధుల పరివారంతో వచ్చెను అంటున్నాడు. చూడండి, హానోకు చేసిన సువార్త ప్రకటన ఏంటనుకుంటున్నారా? ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నారు చూడండి. ఏమన్నా మాట్లాడుతానండి? ఆదాము మొదలుకుని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించినండి. వీరంటే ఎవరు? మీకు అర్థమవుతుందా? వీరిని గురించి ప్రవచించడండి. వీరంటే ఎవరు? భక్తిహీనులు అన్నాడు. భక్తిహీనులు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రక్తం లేనివాడికి ఏమంటారండి? రక్తం లేకపోతే మనకి ఏమంటారండి? రక్తహీనత అంటారు. అంటే మీ యొక్క శరీరంలో రక్తం తక్కువగా ఉందనుకోండి, మీకు ఏమొచ్చిందంటమ్మా? రక్తహీనత వస్తే ఏమవుతుంది? కొన్ని సిమ్టమ్స్ కనపడతాయి మీకు. నోరు పొరుగు కాలిపోవడం, ఇలా నిలబడ్డా అంతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే ఎక్కువగా ఏమవుతుంది? మీకు నీరసంగా ఉండడం, ఏమండి చక్కగా మట్టి తినేయాలనిపించడం, బియ్యం తినాలనిపించడం. చాలా మంది తల్లులు చేస్తుంటారు కదండి. ఏం చేస్తారు? రక్తహీనత ఉన్న వాళ్ళకి అర్థం కాదు, బియ్యం తినాలనిపిస్తుంది కానీ తినేస్తారు దొంగసారి. ఏమవుతుంది? తర్వాత కొళ్ళు పుచ్చిపోయి పోతాయి, ఏముండదు. మీకు అర్థమవుతుందా? ఇది రక్తహీనత లక్షణం. ఈ లక్షణం ఉన్నప్పుడు ఏమవుతుంది? మట్టి తినాలనిపిస్తుంది, సుధముకలు తినాలనిపిస్తుంది, బూడి గచ్చులు తినాలనిపిస్తుంది. ఏమండి చుట్టూ మనం వండుకునే ఆ యొక్క బియ్యం ఏదన్నా బియ్యం తినాలనిపిస్తుంది. సరిగా నించోలేరు, సరిగా నిద్రపోలేరు, సరైన నిద్ర రాదు మీకు. ఏమండి జ్ఞాపక శక్తి కోల్పోతారు. ఏమండి ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే నిద్ర రాకపోయినా ఎప్పుడు బద్దకొస్తులుగా అస్తమానం ఆవులింతలు వస్తూ ఉంటుంటాయి. దాని అర్థం ఏంటో తెలుసా? మీ బాడీలో ఏం తక్కువైంది? రక్తం తక్కువైంది. ఏమంటే రక్తహీనత వచ్చేసింది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ ఒకసారి 4 బయటకు చాపమ్మా అంటాడు. ఇప్పుడు అలాంటి డాక్టర్లు తక్కువగా కనపడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? బాబు అయ్యగారు బాగా నీరసం ఉందంటే అయితే ముందు 2 ఇంజక్షన్లు పొడి చేస్తాడు, క్వాలిఫైడ్ డాక్టర్ కాకపోతే. ఆ 2 రోజులు బాగుంటుంది. మరలా ఇంకా నీరసం ఉంటే టెస్టులు చేస్తారు. టెస్టులు చేసినప్పుడు నీకు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అమ్మ నీకు ఏం తక్కువగా ఉంది? రక్తం తక్కువగా ఉందన్న ఒక సిరప్ రాస్తాడు, నీకు ఐరన్ సిరప్ రాస్తాడు, లేదంటే ఐరన్ ట్యాబ్లెట్ ఇస్తాడు, జాగ్రత్తగా వెళ్ళమ్మా శుభ్రంగా తినే అంటాడు. మీకు అర్థమవుతుంది? ఈ యొక్క లక్షణాన్ని బట్టి మనకి ఏమవుతుంది? ఇది రక్తహీనత. ఇప్పుడు భక్తిహీనుడు అంటే దాని అర్థం ఏంటి? మీకు అర్థమవుతుందా? భక్తిహీనత అంటే దాని అర్థం ఏంటి? పైకి భక్తి కలిగే వారిగా ఉంటాం మనం. అంటే సంఘానికి వెళ్తాం, చక్కగా కూర్చుంటాం, ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, వాక్యపఠనం జరిగించేస్తాం, అన్నీ జరిగించేస్తాం. ఇక్కడున్న ఈ యొక్క ప్రవర్తన, ఇక్కడున్న మన యొక్క ప్రవర్తన విధానం ఏది ఉందో, మన యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నట్టు ఇంటికాడ ఉండదండి. మీకు అర్థమవుతుందా? భక్తిహీనత అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను చూడండి. సంఘంలో ఉన్నప్పుడు మనం ఎలా అంటాం? దేవుని యందు చాలా ఒబిడియంట్గా ఉంటాం. ముసుగేసేస్తాం తలకి. పురుషులైతే మోకాలు వేసేస్తారు, చేతులు పైకెత్తేస్తారు. అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు, నిద్రపోతారు, అర్థం కాదు. పాస్టర్ గారు అనుకుంటే అమ్మ తెగ చేసేస్తుంది ప్రార్థన, చాలా మహా భక్తురాలు అనుకుంటారు. తీరా చూస్తే మన భక్తిహీనత ఎలా ఉంటుందో ఇంటికి అదే తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? ఒక ఆవిడ ఎలాగే సంఘానికి వెళ్తుందంట, చక్కగా మాట్లాడుకుంటారంట, చక్కగా భక్తు పరులుగా ఉన్నారంట, వాక్యం శుభ్రంగా చదువుతున్నారంట, అన్ని బాగానే ఉంది. ఇప్పుడు పక్కింటిగా ఉంటున్నారు. ఇప్పుడు ఇద్దరు ఎదురుబెదురు ఇల్లుగా ఉన్నారు, పక్కింట్లో ఉన్నారు, పక్క ఇల్లు అన్నమాట. ఇద్దరు కూడా ఒకే సంఘానికి వెళ్తారు. వెళ్తున్నప్పుడు ఆదివారం వచ్చేసింది ఆటోమేటిక్గా. ఏ నీళ్ళ దగ్గర ఏదో విషయంలో ఏమండి ఒక ఆకలి తెలుసుకున్నా, ఇటువైపు ఉన్న దూకర అటువైపు వెళ్ళింది, అటువైపు ఉన్న కాగితం ఈ పక్క వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమైనా మర్చిపోయారు? క్రైస్తవులను మర్చిపోయారు. ఇద్దరు జుట్టు చిన్న చితగొడేసుకుంటున్నారు. ప్రార్థనకి టైం అయిపోతుంది. అక్కడ అయ్యగారు పిలుస్తున్నారు, సమయం అయిపోతుంది. దేవుని వాక్యానికి వినడానికి ఉన్న ప్రతి ఒక్కరు కూడా సమయానికి అందుబాటులోకి రావాలని పిలుస్తున్నారు. సరే, మన ఇక్కడైతే భక్తిహీనులు, కానీ అక్కడ మాత్రం ఎవరో మనం భక్తులు. కాబట్టి గబగబా స్నానం చేసి రెడీ అయిపోయి చక్కగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతా కూడా ఏమవుతున్నారు? అమ్మాయిలో గొడవలు ఆడుకుంటున్నారు.
గొడవలు ఆడుకుంటూ 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 దగ్గరికి సంఘం వచ్చేసింది, చర్చ్ వచ్చేసింది. చర్చ్ వచ్చేసి అలా మెట్లు ఎక్కిన తర్వాత అన్నాను, నీ సంగతి చెప్తాను చర్చ్ అయిపోయిన తర్వాత. సంఘం వచ్చేసింది కాబట్టి, చర్చ్ వచ్చింది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. చర్చ అయిపోయి నీ సంగతి ఎటు చూస్తానో అని మాట్లాడుతుంది. దీని అర్థం ఏంటమ్మా? వీళ్ళు ఎవరమ్మాయిలు? ఇలాంటి వాళ్ళు ఎవరందరూ? ఇలాంటి వాళ్ళందరూ ఎవరు? భక్తిహీనులు. దేవుడు అదే చెప్తున్నాడు. మీరు పైకి భక్తిగా ఉండద్దు. మీరు భక్తి ఎలా ఉండదు తెలుసా? నువ్వు సంఘంలో ఎలాగొంటున్నావో నీ ఇంటి దగ్గర కూడా అలాగే ఉండాలంట బైబిల్. దీనిని గురించి ఏమంటాడంట? హానోకు ఏమంటాడంట? హానోకు కూడా వీరిని గురించి ప్రవచించు ఇట్లా నేను ఏమని మాట్లాడుతున్నాను చూడండి. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనందరూ భక్తిహీనంగా చేసిన ఏదైతే కార్యక్రమం ఉన్నాయో వీరందరిని గూర్చి దేవుడు అంటాట, దేవుడు తీర్పు తీర్చబోతున్నాడంట. మీకు అర్థమవుతుందా? దేవుడు నీకు ఇంత సమయాన్ని ఇచ్చింది, ఇంత కాలాన్ని ఇచ్చింది. ఎందుకో తెలుసా? నీవు ఆయన కోసం బ్రతుకుతావని. నువ్వు ఆయన కోసం బ్రతకలేనప్పుడు దేవుడు తీర్పు ఎక్కడి నుంచి మొదలెడతాడట? ఎక్కడో బయట దగ్గర నుంచి దేవుడు తీర్పు మొదలెడతలేదు. దేవుని తీర్పు ఎక్కడి నుంచి మొదలవుతుంది? దేవుని ఇంటి దగ్గర నుంచే దేవుని తీర్పు మొదలవుతుంది. చూడండి ప్రేమిన దేవుని పిల్లరా, వారిలో ఎలాంటి భక్తిహీనులు ఉన్నారో మీకు అర్థం కావాలంటే ఇదే 11వ అధ్యాయం చదవండి. యోగ పత్రిక 11వ అధ్యాయం, అదే క్షమించండి 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గము నడిచిది, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తివి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసిరి అన్నాడు. చూడండి మీకు అర్థమవునా? తిరస్కారం చేసి నశించరు. వీరు ఎంత గొప్పవారో తెలుసా? ఇక్కడ చెప్పబడిన వారందరూ కూడా ఒకనాడు భక్తులండి. మీకు అర్థమవుతుందా? హేమహేమి భక్తులు. ఎలాంటి భక్తులు అంటే కయ్యేను ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎలాంటి వాడు తెలుసా? దేవునికి మొట్టమొదటిసారి ఏం పట్టుకెళ్ళాడమ్మా? అర్పణ పట్టుకెళ్ళాడండి. దేవుడు మొట్టమొదటిసారి దేవుడికి అర్పించే అవకాశం వచ్చిన వాడు, దేవుడితో మాట్లాడే అవకాశం ఉన్నవాడు, భూమి మీద మొట్టమొదటి కుమారుడిగా భూమి మీదకి వచ్చిన వాడు. మీకు అర్థమవుతుందా? తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చిన వాడు ఎవరండి? కయ్యనే కదండి. ఎంత గొప్ప విషయం అండి. అలాంటి వ్యక్తి దేవునికి అర్పణ ఇవ్వడానికి వచ్చిన వాడు ఇప్పుడు ఎలా మారిపోయాడు? ఇక్కడ భక్తిహీనుడిగా మారిపోయాడు. చూడండి, భక్తిహీనుడిగా మారిపోయాడు. చూడండి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇంకొకరు ఎవరంట? బిలాము. వారు బహుమానం పొందవాలని బిలాము నడిచిన త్రోవలో ఆతురతగా పెరుగుతారని. ఈ బిలాము ఎవరు? ఈ బిలాము ఎలాంటి వాడంటే దేవుని వలన ఒక ఆశీర్వాదం అని పొందుకున్నాడండి. ఎలాంటి ఆశీర్వాదం తెలుసా? అతను ఎవరి మీద చేతులు పెట్టి ఆశీర్వదిస్తే అతను ఆశీర్వదింపబడతారు. ఎంత గొప్ప విషయం అండి. అలాంటి వ్యక్తులు ఇప్పుడు సమాజంలో మనకి ఎవరైనా ఉన్నారనుకోండి, లేరు కానీ దొంగలే ఉన్నారు అందరూ. మేము ఇస్తే ఆశీర్వాదిస్తాం అంటారు కానీ రాదు. అది మీకు అర్థమవుతుందా? మేము ప్రార్థన చేస్తే ఆశీర్వాదం అవుతాను అనుకోండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవరి మీద త్వరపడి హస్త నిక్షేపణ చేయకు సుమి, వారి పాపములు నీవేలా పాల్పడేదు అన్నాడు. తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్న మాట, నా కుమారుడా ఎవరి మీద త్వరపడి నీవు హస్త నిక్షేపణ చేయకు. ఎందుకు హస్త నిక్షేపణ? హస్త నిక్షేపణ అంటే ఏంటి? మన చెయ్యింది కదా, ఈ చేతిని ఎక్కడ పెట్టకూడదు? నెత్తి మీద పెట్టి ఏం చేయకూడదంట? ఆశీర్వాద ప్రార్థన కానీ ఇవి కానీ చేయకూడదు. ఎందుకు చేయకూడదట? ఎందుకు చేయకూడదట? పరుల పాపంలో నీవేళ పాల్గొడు. నువ్వు ఎందుకు పాల్గొడి అవుతాడు? ఒకవేళ నిజంగా ఆశీర్వదించాడు అనుకోండి, తెలియక ఆశీర్వాదం ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఆడు ఆశీర్వాదం దేనికి అడుగుతున్నాడు? ఒక మనిషిని మోసం చేయడానికి, ఒక దొంగతనం చేయడానికి, లేదా ఒక కార్యక్రమం చేయడానికి అతను మోసగిస్తున్నాడు. కానీ ఆయనకి మాత్రం పాస్టర్ గారు కాకుండా ఏం చెప్తాడు? అయ్యా నేను ఒక కార్యక్రమం అనుకుంటున్నాను, అది జరగాలని దేవుని మీరు వేడుకోండి, నాకు ప్రార్థన చేయండి, ఒకవేళ నెరవేరితే మీ సంఘానికి ఎంత ఇస్తాను, దేవుడిని నేను ఎంత ఇస్తాను అని అనుకుంటాను. మరి అయ్యగారికి తెలియదు కదండి. తెలియక ఈయన ఏం చేస్తారు? సరే కుమారుడే కదా అనుకుంటాడని ఏం చేస్తాడు? నెత్తి మీద చెయ్యి పెడతాడు. ఆశీర్వాద బాధ చేతప్పుడు ఏమవుతుందమ్మా? వాడు చేసే పాపాల్లో నీకేమవుతుంది? పాలు వస్తుంది అన్నాడు. చూడండి కాబట్టి త్వరపడి అన్నాడు అంటే చేయొద్దని దేవుడు చెప్పలేదు. త్వరపడి హస్త నిక్షేపం చేయదు అంటే నువ్వు కంగారుగా ఏదో అందేశాడు కదండి, నువ్వు చేయకు. ముందు తెలుసుకో ఆ వ్యక్తి ఎలాంటి వాడో, ఆ మనిషి ఎలాంటిదో నువ్వు తెలుసుకో, పరిశీలన చేయి. అన్నీ మంచిగా అనిపిస్తాయి, అన్నీ నీకు అనుకూలంగా అనిపిస్తాయి, అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. ప్రేమిన దేవుని పిల్లరా, ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇలాంటి వరం కలిగిన వాడు ఎవరండి? బిలాము అండి. ఈ బిలాము ఏం చేశాడు తెలుసా? దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని దుర్వినియోగపరిచాడండి. అంటే ఒక వ్యక్తిని, అంటే ఎవరైతే దేవుని చేత ఆశీర్వదింపబడిన మనుషులుగా ఎవరైతే ఇశ్రాయేలు ఉన్నాడో ఈ ఇశ్రాయేలుని శపించడానికి పూనుకున్నాడు. కాబట్టి ఈ భక్తులందరూ ఉన్న ఈ భక్తులు ఎలా మారిపోయాడు? ఇప్పుడు భక్తిహీనుడిగా మారిపోయాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఎవరండి? కోరహ. ఈ కోరహ ఎలాంటి వాడు తెలుసా? మంచి ప్రసంగికుడు. మీకు అర్థమవుతుందా?
ఎంత మంచి ప్రసంగికుడు అంటే ఒకనాడు 6 లక్షల మంది కాల్బలాన్ని నడిపించిన వాడు మోషే. మోషే నాయకత్వం కదండి, మరి ఇశ్రాయేలు అందరూ నడిపింపబడ్డారు. ఈ మోషేను నడిపించిన ఆ నాయకత్వం నుంచి అనేక మంది మనుషులను అతని వైపు తిప్పేసుకున్నాడండి. ఒక మనిషిని అతని వైపు తిప్పుకోవాలంటే ఏముండాలమ్మా? వాక్చాతుర్యం ఉండాలి కదండి. అతను ఏమి చెప్తే మీరు అందరూ తిరిగిపోయారండి. అతను చేసిన అద్భుతాలు మర్చిపోయారు, అతను చేసిన అనేకమైన కార్యక్రమాలు మర్చిపోయి ఎవరి వెంట వచ్చేసారు? కోరాహు వెంట వచ్చేసారు. చూడండి, ఆ కోరాహుని భూమి విడిచి నెరలు విడిచి ఏం చేసినట్ట? భూమి మింగివేసిందంట. ప్రియమైన దేవుని పిల్లల, ఇలాంటి భక్తిహీనులు ఏమండి నేడు ఆనాటి కాలంలో ఇంత గొప్పగా బ్రతికిన వాడే దేవుడు విడిచిపెడతలేదంట. మరి మనం వారికంటే గొప్ప వాళ్ళమా? దేవుడు అడుగుతున్నాడు అదే. మనం వారికంటే గొప్ప భక్తులమా? కాదు. వారితో మనం పోల్చుకుంటే మన భక్తి అసలు పనికే రాదు. ఒకసారి మనం చూసుకుంటే మన భక్తి మనకు వస్తుంటే అసలు నేను దేవుడి కోసం బ్రతుకుతున్నా లేదని మనం చూసుకోవడం మనకు అర్థం కాదండి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని దేవుడికి ఇష్టంగా మార్చండి. హానోకు వలె మన జీవితాన్ని మార్చుకోవాలండి. సమయం ఉండగానే దేవుడి కోసం బ్రతకడానికి ఆలోచించుకోవాలండి. చాలా మంది అనుకుంటారండి దేవుని సేవ మొత్తం జీవితం అంతా అయిపోయిన తర్వాత చివరి కాలంలో చేయాలనుకుంటారండి. అంతే కదమ్మా, అందరూ ఏమనుకుంటారండి? లేచిన కానించి చదువు అంటారు, చదువుకుంటాడు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం అంటాడు, ఉద్యోగం చేసుకుంటాడు. ఉద్యోగం అయిపోయిన తర్వాత ఏం చేయమంటే వివాహం అంటాడు, వివాహం అయిపోయిన తర్వాత పిల్లలు అంటాడు, పిల్లలు అయిపోయిన తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు అంటారు, తర్వాత బాధ్యతలు అంటాడు, ఇల్లు అంటాడు, పొళ్ళు అంటాడు. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని దిక్కున ఏం చేస్తారు? అతనికి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. ఉద్యోగంలో బాబు నీకు 60 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకా నీ కోల అమ్మది చెయ్యమ్మది నీ కొళ్ళు కనపడవు, కాబట్టి నీ యొక్క సేవలు ఎక్కడితో నిలిపివేసి దయచేసి మీ ఇంటికి వెళ్ళిపో, ఎందుకంటే మీకు నేను జీతం ఇవ్వలేనంట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వాళ్ళు నీకేమైనా సహాయం చేసేస్తారా? ఊరికో నాన్న ఇలా మాట్లాడుతూ ఉండాలి, ఊరికో ముసలాడా ఇలా మాట్లాడుతూ ఆడంటాడు. ఏంటి నువ్వు ఇంత ఎవరి కాలంలో ఉండి ఎవరి కాలంలో నువ్వు చేసిన పని అంతా మర్చిపోతాడు. నువ్వు కష్టపడి కట్టిన ఇంటిని మర్చిపోతారు. అవసరమైతే ఆ ఇంటిలో నీకే చోటు లేకుండా చేస్తారు. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న తర్వాత ఎంత సమయం అయిపోయిన తర్వాత అప్పుడు నీకు ఎవరికి జ్ఞాపకం వస్తారు? దేవుడి జ్ఞాపకం వస్తాడు. అప్పుడు నీకు దేవుడి జ్ఞాపకం వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు అంటావు, ములుగుతాను, ప్రభువా ఇప్పుడు నాకు దేవుని సేవ బాగా చేయాలని ఉందండి, దేవుని సేవ కార్యక్రమాలు ఉండిపోవాలని ఉన్నదండి, వాక్యం చదవాలనిపిస్తుందండి, కానీ కొళ్ళు కనపడతలేదండి, కానీ కూర్చోవాలని ఉందని కానీ కూర్చోలేకపోతున్నాను అని అంటాడు. ఏంటి రావాలని ఉంది కానీ రాలేకపోతున్నాను అంటాడు. ఏంటి ఫలానా తినాలని ఉంది కానీ తినలేకపోతున్నాను అంటాడు. రకరకాల కార్యక్రమాలు వచ్చి నీ జీవితం చంద్రమంద్రం అయిపోయి చివరి మరణ పాశానికి వెళ్ళిపోతున్నాడు. అయ్యా నాకు సువార్త ప్రకటన చేయాలన్నది, వాక్యం వినాలని ఉంది, దేవుడు పనులు విస్తారంగా చేయాలన్నది, కానీ మోసం అయిపోతున్నాడు అంటాడు. మీకు అర్థమవుతుందా? వాక్యం బాగా ప్రకటించాలి, సువార్త పనిలో ఉండిపోవాలి, పని అంతా జరిగించాలనుకుంటాడు, కానీ ఏం చేస్తామంటే మోసం చేయకపోతున్నాను, బాగా నేను చేయలేకపోతున్నాను అంటాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మన చివరి ఆనక మన జీవితం వచ్చేసరికి ఎలా మారిపోతుంది తెలుసా? ఆ విధంగానే మారిపోతుందండి. అందుకే ప్రసంగి ఏమన్నాడు తెలుసా? ఇగో నీ యవ్వన కాలంలోనే దేవుని సృష్టికర్తను ఏం చేయ, నువ్వు స్మరణ తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో. చచ్చిపోయినా నువ్వు జ్ఞాపకం తెచ్చుకోకపోయినా నష్టం లేదు. మీకు అర్థమవుతుందా? స్మరణకు తెచ్చుకోకపోయినా వారిని ఇబ్బంది లేదు, ఎందుకంటే వారు వెళ్ళిపోయి మనకు తిరిగి రారు. ఇంకా ఉన్నవారిని నువ్వు జ్ఞాపకం చేసుకో, ఉన్న దేవుని పని నువ్వు జ్ఞాపకం చేసుకో, దాన్ని నీ మదిలో పెట్టుకుని దాని యొక్క ఆలోచన విధానంలో పెట్టుకుని నువ్వేం చేయలేదు సార్? దేవుడి కార్యక్రమంలో ఉండాలండి, దేవుని పనుల్లో ఉండాలండి. దేవుని పనుల్లో ఉంటూ నీవు ఆయనకి ఇష్టంగా మారిపోవాలండి. దేవునికి ఇష్టంగా మనం మారిపోవాలి కదండి. దేవునికి ఇష్టంగా మారిపోయినందుకే హానోకు దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు కదా. దేవుడికి మనం కూడా ఇష్టంగా ఉంటే హానోకు వల్ల మనం కూడా తీసుకెళ్ళిపోతాడు ఆయన. మీకు అర్థమవుతుందా? మంచి వయసులో మంచి కాలంలో దేవుడు మనం తీసుకెళ్ళే అవకాశం ఉంటుందండి. ప్రియమైన దేవుని పిల్లరా, మీకు బాగా అర్థం కావాలంటే ఒక సందర్భం చెప్తాను. లోకాసు రాసిన సువార్త, లోకాసు వార్త 16వ అధ్యాయం, లోకాసు వార్త 16వ అధ్యాయం, లోకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. లోకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండినవాడే ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడి ఉండు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరును, అంతేగాక కుక్కలు వచ్చి అతని కురుపుడు నాకు. జరిగిన సందర్భం మీ అందరికీ తెలుసు కదండి. అందరూ చాలా సార్లు వినేసాం, చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలు విన్నవారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఏమన్నారు చూసారా? లాజరు ఒకడు ఉన్నాడంట, ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఏం చేశాడు? అతని జీవిత కాలంలో అతనికి ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు, దేవుడికి ఇష్టమైనట్టు బ్రతకలేదు.
అక్కడ హానుగా ఏం చేశాడు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకాడు? దేవుడికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుని కనుక దేవుడు ఏం చేశాడు? అతను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ధనవంతుడు అతనికి ఇష్టం వచ్చినట్టు అతను బ్రతుకుతున్నాడు. కానీ దరిద్రుడు మాత్రం ఏం చేస్తున్నాడు? లాజరు మాత్రం ఏం చేస్తున్నాడు? ఏమండి? ప్రతిదినము దేవుని కోసం బ్రతుకుతున్నాడండి. దేవుని కోసం బ్రతకడం అంటే ఏమిటి? సువార్త ప్రకటన చేయాలి కదండి, అంతే కదండి. దేవుని కోసం బ్రతకాలంటే ఏం చేయాలి? వాక్యం వినాలి, సువార్త ప్రకటన చేయాలి, అనేక కార్యక్రమాలను పాల్గొనాలి కదండి. మరి ధనవంతుడు దేవుని కోసం బ్రతకలేదు కరెక్టే, మరి లాజరు ఏ సువార్త ప్రకటన చేశాడండి? మీకేమైనా అర్థమైంది? ఎప్పుడన్నా మీకు పాయింట్ అర్థమైందా? ధనవంతుడు ఏం చేయలేదు? సువార్త చేయలేదు, ఇష్టానుసారంగా తిన్నాడు, రకరకాల వస్త్రాలు ధరించుకున్నాడు, కనీసం పేదవాడిని కానీ పేదవాడిని కానీ ఎవరిని కనికరించకుండా తన ఇష్టానుసారంగా తిన్నాడు, తాగాడు, నిద్రపోయాడు, అన్ని కార్యక్రమాలు జరిగించాడు. ఒకరు చచ్చిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. కరెక్టే, బాగుంది. కానీ లాజరు ఏం చేశాడు? లాజరు ఏమైనా సువార్త కార్యక్రమం జరిగించాడా? లాజరు ఏమైనా వాక్యం చదివాడా? లాజరు ఏమైనా ఎవరికైనా వాక్యాన్ని బోధించాడా? మరి ఏం చేయలేడు. లాజరు పరలోకానికి వెళ్ళాడు, పరలోకం వెళ్ళడానికి అర్హత సాధించాడు. మరి దేవుడు ఎందుకు అతన్ని తీసుకుని వెళ్ళడానికి దేవదూతలను పంపించాడు? ఎందుకు పంపించాడండి? ఏమండి? ఏం చేశాడు లాజరు? ఏం చేశాడో తెలుసా? తన జీవితంలో ఎవరిని చూపించాడమ్మా? తన జీవితంలో ఎవరిని చూపించాడు? క్రీస్తు యొక్క సుగుణాలు చూపించాడు, దేవుడి యొక్క లక్షణాలు చూపించాడు. ఏంటి ఆ లక్షణాలు అంటే? యథార్థత, మోసం లేనితనం, బూదులు ఆడకపోవడం, దొంగతనం చేయకపోవడం, వ్యభిచారం జరిగించకపోవడం. ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలు ఏవి కూడా ఎవరు చేయలేదు? లాజరు చేశాడమ్మా? చేయలేదు కదా. నీ బ్రతికే ఒక సువార్తగా మారిపోవాలి, దేవుని ఉద్దేశం అది. మీకు అర్థమవుతుందా? రకరకాల మన సువార్త ప్రకటనే చేయాలి. నీ మాటలు చెప్పకపోతే మారడం అనుకోకు. నీ యొక్క బ్రతుకుని బట్టి, నీ యొక్క జీవితాన్ని బట్టి, నీ యొక్క మాటలను బట్టి కూడా వీడు క్రిస్టియన్ అని తెలుసుకోవాలని చుట్టూ ఉన్న సమాజం. చుట్టూ ఉన్న సమాజం ఏం చేయాలి తెలుసా? నీ మాటలను బట్టి మీరు క్రైస్తవుడు కదండి అని మాట్లాడాలండి. మీరు క్రైస్తవుడు కదండి మీకోసం గొప్పగా చెప్పుకోవాలండి. ప్రియమైన దేవుని పిల్లరా, అలా ఉండాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? నీ మాట తెలివి నువ్వు క్రైస్తవుడు కాదో చెప్తుంది. నీ ఆలోచన కూడా నువ్వు క్రైస్తవుడు కాదో చెప్తుంది, క్రైస్తవుడు అవునో కాదో చెప్తుంది. నువ్వు చేసే చేష్టలు, నువ్వు చేసే కార్యక్రమాలు, నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు వేసుకునే వస్త్రాలు, నువ్వు చేసే పాల్గొనే పనులు ఏవైతే అన్నీ కూడా ఎవరిని చూపిస్తామని ఈ బ్రతుకులో? దేవుణ్ణి చూపిస్తాయండి. ఇక్కడ లాజరు జీవితాన్ని ఎవరిని చూపిస్తున్నాడు? దేవుని చూపిస్తున్నాడు కదా, దేవుని లక్షణాలు చూపిస్తున్నాడు కదా. అందుకే ఎవరికి ఇష్టడుగా మారిపోయాడు లాజరు? దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. అప్పుడు ఏం జరుగుతుందండి? ఎన్నో వచ్చిన 24 వచ్చిన చదువుదాం. 25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకోమన్నాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు చెప్పండి? నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు నువ్వు బ్రతుకో. నీకు ఇష్టమైనట్టు అంటే మనకి ఇష్టమైనట్టు అంటే మనం ఎలా బ్రతుకుతాం? ఒరే బాబు అలా ఉండకూడదని మంచిగా చెప్పు అనుకోండి, నా ఇష్టం నీకెందుకు అని మాట్లాడు. అంతేనా? అలాగనే అంటారు. ఒరే బాబు అలా ఉండకూడదు, అని చేయకూడదు. నువ్వు ఎవడరా మాట్లాడక, నా ఇష్టం, నా ఇల్లు, నా బండి, నా శరీరం, నా దేహం అంతా నా ఇష్టం, ఎవడైతే నాకేంటంటాడు. అంటే అతని ఉద్దేశంలో, అతని ప్రవర్తనలో ఎవరున్నారు? అతని ఇష్టం అతను జరిగించుకుంటున్నాడు. లాజరు దేవుని కోసం బ్రతుకుతుంటే ఇక్కడ ధనవంతుడు ఏం చేశాడు? అతని ఇష్టాన్ని అతను నెరవేర్చుకున్నాడు. ఇక్కడ లాజరు మాత్రం ఏం చేస్తున్నాడు? ఇతను కష్టాన్ని అనుభవించాడంట. ఇతను ఏం చేశాడు? ఇష్టానుసారంగా బ్రతకలేదు కదండి. ఏం చేశాడు? ఇతను కష్టాన్ని అనుభవించాడు. ఎందుకు కష్టాన్ని అనుభవించాడు? ఏంటా కష్టం? అబద్ధం ఆడకుండా ఉండడం ఎంత కష్టం అండి? కష్టమా కదా? కాబోలోడు వచ్చాడు, సపోజ్ అనుకుందాం, ఏదో అప్పు తీసుకున్నాం మన అందరం, ఓ 50,000 రూపాయలు తీసుకున్నాం అప్పు. కాబోలోడు వచ్చాడు, డబ్బులు తీసుకోవడానికి 4 వారాలు 5 వారాలు కట్టేశారు. 6వ వారం వచ్చారు, మీరేమో లోపల ఉన్నారు, మీ అమ్మాయో లేకపోతే ఎవరో బయట ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారమ్మా? అమ్మ మీ అమ్మగారు ఉన్నారంటే ఏమంటారు? మా అమ్మగారికి లేరండి, అక్కడ అలాగే వెళ్ళిపోయారు. పనిలోకి వెళ్ళారండి, ఊరు వెళ్ళారండి, అక్కడికి వెళ్ళారండి, ఎక్కడికి వెళ్ళారండి. మొత్తం మీద ఒక అబద్ధానికి 4-5 అబద్ధాలు తోడు ఏం చెప్తామా? అబద్ధమే కదని చెప్తాం. అది చెప్పకుండా ఉండడం ఎంత కష్టం? కష్టమా కదా? చాలా కష్టం. అలాగే ఒకరిని మోసం చేయకుండా ఉండడం చాలా కష్టపడి. ఇది చెప్పడానికి మనం మాట్లాడుకోవడం చాలా ఈజీగా ఉన్నా, ఆ పనులు ఏవైతే ఉన్నాయో, ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పకుండా ఉండడం చాలా కష్టం. ఎలా కష్టమో మరలా ఇదే ఉదాహరణ మాట్లాడుకుందాం.
మన దగ్గర ₹1,00,000 ఉన్నాయి, పలానా వాళ్ళకి ఒక ₹5,000 అత్యవసరం వచ్చాయి, అర్జెంట్ అయ్యాయి, నీ దగ్గర ఉన్నాయేమో అని వచ్చారు సపోజ్. నువ్వేం చేస్తావు? మా చెల్లి లేదా అక్క చాలా అర్జెంట్ వచ్చింది, రేపు తిన్నాను ఎల్లుండి తిన్నాను ఇచ్చేస్తాను, ఒక ₹5,000 అంటే ఇవ్వచ్చు కదా అంటావు. ఏమంటావమ్మా? నిజం చెప్తావు మనం? చెప్పం. ఎందుకంటే అది నిజం చెప్పడం మనకి కష్టం. ప్రియమైన దేవుని పిల్లరా, అది ఎంత కష్టమో అది అనుభవించే వారికి, అది దాన్ని పాటిస్తున్న వారికి తెలుసండి. ఇక్కడ లాజరు అదే చేస్తున్నాడండి. లాజరు ఏమవుతాడంట? లాజరు భూమి మీద ఏమో అనుభవించాడంట? కష్టం అనుభవించినని జ్ఞాపకం ఉంచుకో. అతడు ఆకలి దప్పులైనా కలిగి ఉన్నాడు తప్ప ఎవరిని మోసం చేయలేదు, అంటే ఎవరిని చీట్ చేయలేదు, ఇష్టానుసారంగా అతని జీవితాన్ని గడిపించుకోలేదు. కాబట్టి దేవుడు అతనికి ఇష్టడయ్యాడు. కాబట్టి దేవుడు అతను ఎలా తీసుకెళ్ళాడమ్మా? దేవదూతలు తీసుకెళ్ళాడు. హానోకు దేవుడు ఎలా తీసుకెళ్ళాడు? అలాగే తీసుకుపోడు. ఇక్కడ లాజరు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అలాగే తీసుకుపోతున్నాడు. చూడండి, దేవుడి కోసం మనం ఇష్టంగా బ్రతుకుతున్నప్పుడు, ఆయనకి ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు, మన జీవితానికి బాగుంటున్నప్పుడు దేవుడు మనం తీసుకెళ్ళిపోతాడండి. దేవుడు మనం అలాగే ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచిస్తాడు. మన కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టడు. మీకు అర్థమవుతుందా? హానోకుని విడిచిపెట్టాడండి. కుమారుని ఎంతో సంతానం ఇచ్చాడంటే, వారి కుటుంబం అంతా ఎంతో బాగుంది, వారి కుటుంబం అంతా దేవుడిని ఎంతో గొప్పగా బ్రతికిందండి. ప్రేమిని దేవుని పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అలాగే బ్రతుకుతున్నారండి. ఆయన కూడా దేవుడికి ఇష్టడుగానే మారిపోతున్నాడు. చూడండి, చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఎవరిని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చారంట? తండ్రి ఇష్టాన్ని, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చారంట. మరి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడాలంటే ఎంత కష్టం? చిన్న పని అది ఏమన్నా కాదండి. దేవుడి ఇష్టం నెరవేర్చడం చాలా కష్టం. నీ ఇష్టం, నా ఇష్టం, మన కుటుంబాల ఇష్టం, మన బంధువుల ఇష్టం, అందరి ఇష్టం నెరవేర్చడం చాలా ఈజీ. కానీ దేవుని ఇష్టం నెరవేర్చడం చాలా కష్టంతో కూడుకున్న పని అండి. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎన్నో బాధలను, కష్టాలను, కన్నీళ్లను, పిడిగుద్దులను, శ్రమలను, ఇబ్బందులను ఎంతగా ఇబ్బంది పెట్టేశారంటే కనీసం ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, అంతలాగా బాధపడేశారండి. యేసుక్రీస్తు వారిని చంపేస్తున్నారు అనగా, యేసుక్రీస్తు వారిని సిలువలో వేస్తున్నారనగా ఆయన ఇంటికి వచ్చాడండి. యేసుక్రీస్తు వారు ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే ఆయన సహోదరులు అంటున్నారు, నీవు ప్రజల చేత అంగీకరింపబడేవాడైతే నువ్వు ఇంటి దగ్గర ఉండకు, నువ్వు యెరూషలేముకే వెళ్ళిపోమన్నారండి. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేసే పనులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచి అయితే, దేవుని వల్లనే ఒకవేళ నువ్వు చేస్తే నువ్వేం చేయలేదు తెలుసా? నువ్వు ఇంటి దగ్గర దాక్కోవడానికి నువ్వు రావు. నువ్వు ఎక్కడ ఉంటావు? యెరూషలేములో ఉంటావు. యెరూషలేముకి వెళ్ళిపోమన్నారండి. ఆ సమయంలో యెరూషలేముకి వెళ్ళిపోతే యేసుక్రీస్తు అక్కడికి ఆల్రెడీ ఏం చేస్తారు? శిక్షిస్తారా లేదా? సిలువ వేస్తారా లేదా? చనిపోతారా లేదా యేసుక్రీస్తు? మరి అన్నీ చనిపోతుంటే తమ్ముళ్ళు ఏం చేస్తున్నారండి? అన్నీ చనిపోతుంటే తమ్ముళ్ళు ఏం చేస్తున్నారండి? సమ్మతిస్తున్నారు. చూడండి, అన్నీ చనిపోవడానికి తమ్ముడు సమ్మతిస్తున్నారు, తమ్ముడు ఒప్పుకుంటున్నాడండి. ఇక్కడ ప్రియమైన దేవుడు, ఇలాంటి కష్ట నష్టాలకు వచ్చి ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఆలోచిస్తున్నారు? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే నేను భూమి మీదకి వచ్చాను. చూడండి, మరొక వచ్చిన ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు అంటున్నాడు. చూడండి, నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను, దేవుని కోసం ఆలోచిస్తున్నప్పుడు ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఇప్పుడు కూడా సమాజంలో ఉన్న వారికి, చుట్టూ చూస్తున్న వారికి, కుటుంబ సభ్యులకి వీడు దేవుని కోసం బ్రతుకుతున్నాడుగా, దేవుడిని పట్టించుకోవట్లేదు అనుకుంటారు. ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారంటే వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతున్నా, దేవుని కోసం నిలబడుతున్నా, దేవుని కార్యక్రమంలో ఉంటున్నా వాడికి రావాల్సినవి రావండి. వాడికంటే గొప్పగా ఎవరు బ్రతుకుతారు? సమాజంలో ఉన్నవారు అందరూ బ్రతుకుతారు. వాడికంటే మంచి ఉద్యోగం ఇంకొకరికి వస్తుంది, వాడికంటే మంచి సంతానం ఇంకొకరికి వస్తుంది, వాడికంటే ఆస్తుపదులు మరొకరికి ఉంటాయి, రకరకాల కార్యక్రమం అన్ని మిగిలిన మనుషులందరికీ ఉంటాయి. కానీ దేవుని కోసం బ్రతుకుతున్న వారికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్న వారికి మాత్రం అన్నీ ఉండవాలి. ఎందుకు దేవుడు వారికి ఎవరైనా తెలుసా? వారి లోక సంబంధంగా జీవించడానికి రాలేదు, వారు నా కోసం బ్రతుకుతారు, వారు నా కుమారులు, వారికి ఈ లోకము యోగ్యం కాదు. వారు నా కుమారులు,
వారికి చిన్న చిన్నవి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డు. వారికి మరింత ఏంటి ఈ భూమి మీద ఉన్న దానికంటే ఏదైతే గొప్పది ఉన్నదో ఆ పరలోకానికి ఇవ్వడానికి దేవుడు వారిని శ్రమల గుండా నడిపిస్తాడంట. వారిని శిక్షిస్తాడంట, వారిని బాధపడతాడంట, వారిని మరింత రోడ్డు తేల్చేలాగా మార్చేస్తాడంట. మీకు అర్థమవుతుందా? ఏం చేస్తారండి? బాగా శుతిమెత్తగా ఉన్నవాడిని ఏదైనా ఒక పనులకు హార్డ్ పనులకు తీసుకెళ్ళండి, వాడు మొయ్యలేడు, వాడు తట్టుకోలేడు. మీకు అర్థమవుతుందా? ఒక చదువుకుంటున్న కుర్రను అనుకోండి, ఒక 2 గంటలు 3 గంటలు ఒక వ్యవసాయ పనిలో తీసుకెళ్ళని ఉంటాడు, పారిపోయి వచ్చేస్తాడు. కానీ అదే అతన్ని చేసేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పనులు చక్కగా అలవాటు అవుతున్నాయి అనుకోండి, ఏమవుతుంది? కొంతకాలంగా అవుతుంది, చదువుకుంటాడు, అవసరమైతే పని కూడా చేస్తాడండి. అలా రాటు తేలితేనే కానీ ఆ పనిని జరిగించలేడండి. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తున్నారో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయనకి ఇష్టడుగా మారిపోవడానికి, దేవుడికి ఇష్టడుగా ఉండడానికి మనం ఆలోచించాలండి. మీకు అర్థమవుతుందా? మనిషి ఇష్టం ఎంత చేయకుంటుందండి? వివాహం చేసుకున్న భార్య భర్తలు ఉంటారు కదండి, పెళ్లి చూపుడికి వెళ్తారు కదా. పెళ్లి చూపుడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? చక్కగా పెళ్లి కొడుకు మంచిగా కొత్త డ్రెస్ కొనేసుకుంటాడు, చక్కగా ఇన్సర్ట్ చేసుకుంటాడు, చక్కగా మీసాల గెడ్డాలు కటింగ్ అన్నీ చేసుకుంటాడు. అవసరం అయితే ఏమండి అది ఏదో ముఖానికి రాసుకుంటారు కదా, ఏదో స్క్రబ్లో ఏవో మొత్తం అన్నీ చేసుకుని మొత్తంగా ఉన్న తెలుపుని కాస్త ఇంకా పెద్ద తెలుపు చేసేయాలనుకుని చక్కగా రెడీ అయిపోతాడు పెళ్లి సంబంధానికి. అక్కడ ఆవిడ ఏం చేస్తుంది? అక్కడ ఆవిడ కూడా అలాగే రెడీ అవుతుంది, చక్కగా రెడీ అవుతుంది, మేకప్ వేసేస్తుంది. ఇక్కడ ఉన్నా లేకపోయినా పక్కింటి వాళ్ళ ఇంటికన్నా తెచ్చుకుని మొత్తం వేసుకుంటుందమ్మా, హారాలు గేరాలు మొత్తం అని వేసుకుని చక్కగా పెళ్లి కూతురు నిలబడుతుంది. ఇప్పుడు ఈ అందగాడు ఈ అందగత్తిని చూస్తాడు, ఈ అందగత్తి ఈ అందగాడిని చూస్తారు. ఇప్పుడు ఏమంటది? కట్నం దగ్గర ఏలో మాట్లాడుకుంటారు, కానీ ఏమంటారు? చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాడు. ఆవిడేమంటది? చేసుకుంటే అతన్నే చేసుకుంటాను, లేకపోతే నాకు పెళ్ళి వద్దంట. ఇప్పుడు ఇద్దరికి మొత్తం మీద అయిపోయింది కదండి, చూసుకున్నారు, ఇష్టపడ్డారు కదండి. ఏమండి ఇష్టమైపోయింది. దేన్ని బట్టి ఇష్టపడ్డారు వాళ్ళు? శరీరాన్ని బట్టి, రూపాన్ని బట్టి, ఏమండి ఈ యొక్క ఏదైతే అందచందాన్ని బట్టి ఇష్టపడ్డారు. ఇప్పుడు చక్కగా వచ్చింది, మళ్ళీ వివాహం అయిపోయింది, వివాహం కూడా అన్ని చక్కగా వివాహం జరిగిపోయి చక్కగా మంచిగా ఫోటోలు తీసేసుకున్నారు, రకరకాల వీడియోలు తయారు చేసేసుకున్నారు, అన్నీ జరిగిపోయాయి. 3 నెలలు అయింది, చక్కగా కోపతాపాలు మొదలవుతాయి. 6 నెలలు అయింది, ఇంకా కోపతాపాలు అయితే సంవత్సరం అయిపోయింది, చక్కగా పెళ్ళి కూడా చక్కగా చేసుకుంటారు. 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందమ్మా? భార్య మీద భర్తకి ఇష్టం ఉండదు, భర్త మీద భార్యకి ఇష్టం ఉండదండి. ఇది ఈ రోజుల్లో జరిగింది అదే కదండి. ఈరోజు సమాజంలో జరుగుతుంది ఏంటండి? వివాహం చేసుకుంటున్నారు, 3 నెలలు గడుస్తుంది, విడాకులు అన్నారు. ఎందుకురా విడాకులు అంటే? అతను నాకు నచ్చలేదు అంటాడు. మరి నచ్చావు కదని నువ్వు పిల్లలు నువ్వే కదమ్మా చెప్పావు, అతను లేకపోతే బ్రతకలేనాను, అతను లేకపోతే ఉండలేనాను, ఆడే నా ప్రాణమను, ఆడే నా గుడ్డుగాయను, ఆమె లేకపోతే నేను ఉండలేదను, నువ్వు ఆమె లేకపోతే నాకు నిద్ర రావట్లేదు, పడుకోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, కళలో ఆవిడే, ఊహలో ఆవిడే, అన్నీ అన్నాం. మరి ఇప్పుడేంటి విడిపోతానన్నా? వాళ్ళకి అప్పుడేదో అలా ఉన్నది, కానీ ఇప్పుడు మాత్రం ఏమొచ్చింది? తేడా వచ్చిందంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క ఇష్టాలు ఏమైపోయాయి? మారిపోయాయి. చూడండి, ఇష్టాలు ఒకరి ఇష్టం ఒకరు మారిపోయాయి కదండి. ప్రేమ దేవుని పిల్లరా, ఈ ఇష్టం కొద్ది కాలమే ఉంటుందండి, కొద్ది కాలమే ఉంటుందండి. ఎవరైనా అండి ఎవరు బండి లేని వాడు అందరూ ఏమనుకుంటారని? మంచిగా బండి కొనుక్కున్నాను, బండి కొనుక్కున్న తర్వాత ఒక 6 నెలలు తొక్కేస్తారు, సంవత్సరం తొక్కేస్తారు, తర్వాత బండి మీద చిరాకు పడుతుంది. ఈ బండి వద్దు, ఏ బండి కావాలి? బుల్లెట్ కావాలంటాడు. ఇప్పుడు వరకు మొన్నటి వరకు ఏమన్నాడు? సైకిల్ మీద ఏమన్నా అందాక ఏదో ఒక లోనావాలా అంటే బండి అన్నా నా కొను అన్నవాడు ఇప్పుడు ఏమంటాడు? ఈ బండి సరిగా లాగితే లేదు, ఇప్పుడు ఏం కొనాలి? నాకు బుల్లెట్ కావాలంటాడు. ఓ 40,000 50,000 సెల్ కొనుక్కుంటాడు, ఇష్టంతో ప్రేమతో కొనుక్కుంటాడు. అదే సెల్ ఫోన్ ఒక 2 సంవత్సరాలు అదే 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం పోతామో దాని మీద ఇష్టం పోతుంది, మోజు తగ్గిపోతుంది. ఇప్పుడు ఏదో లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందంట, ఇప్పుడు ఆ సెల్ కొంటావా లేదంటారు, అలాగే చచ్చిపోరు. మన ఊళ్ళోనే జరిగింది. తండ్రి కానీ తల్లి కానీ కుటుంబ సభ్యులు కానీ సెల్ ఫోన్ కొనలేదని ఏమైపోయాడండి? ఆత్మహత్య చేసి చనిపోయాడండి. దేని మీద ఇష్టం పెంచుకున్నాడు అతను? సెల్ ఫోన్ మీద ఇష్టం పెంచుకున్నాడు, ప్రేయస్ మీద ఇష్టం పెంచుకుని ఆత్మహత్య చేసుకునేవారు ఉన్నారు. కాబట్టి రకరకాల వ్యక్తులండి, ఆయా రకాలైన ఇష్టాలన్నీ కూడా ఇవి కేవలం ఏంటమ్మా? తాత్కాలికమైన, నిత్యం ఉండేవి కాదండి. కానీ దేవుడి మీద ఇష్టం ఉన్నది చూసావా? ఆ దేవుడి మీద నీకు ఇష్టం ఎప్పుడు ఉన్నదో, దేవుడి కోసం దేవుడికి ఇష్టంగా నువ్వు బ్రతకాలని ఎప్పుడు అనుకుంటున్నావో అది నిత్యము ఉండేదండి, నిత్య కాలము ఉండేదండి. ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆయనకి ఇష్టంగా ఉండడానికి నువ్వు ఎన్నింటినో పట్టుకుంటావు. ప్రియమైన దేవుడి పిల్లరా, యేసుక్రీస్తు వారు అదే చేస్తారండి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రతి దానిని పక్కన పెట్టారండి. కుటుంబ సభ్యులు ద్వేషించారా? పర్వాలేదు అనుకున్నాడు. అన్నదమ్ములు ద్వేషించారా? పర్వాలేదు అనుకున్నాడు. తల్లి విడిచిపెట్టిందా? తండ్రి విడిచిపెట్టారా? పర్వాలేదు అనుకున్నాడు.
చుట్టూ ఉన్న ఎవరైతే శిష్యులుగా ఉన్నారో వారైనా ద్వేషించారో వారు కూడా పర్వాలేదు అనుకున్నాడండి. ప్రతి దానిని ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడ్డారు తెలుసా? పరలోకముందున్న దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రతి దానిని కాదనుకున్నాడు. చూడండి, అలాంటి ఇష్టలుగా మనం ఉండాలి ప్రియులారా. దేవునికి ఇష్టలుగా మన అందరం మారిపోవాలి ప్రియులారా. ఎంత ఇష్టలుగా ఆయన మారిపోయాడో చూసారా? ముందుగా చివరి మాటలు ఇప్పుడు మాటలు చూద్దాం. లోకరాసిన సువార్త ముగించుకుందాం. లోకరాసిన సువార్త 22 వచ్చాయి. లోకరాసిన సువార్త 22 వచ్చాయి. లోకరాసిన సువార్త 22 వచ్చాయి 42 వచనం. లోకరాసిన సువార్త 22 వచ్చాయి 42 వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. ఆఖరికి చనిపోయే సమయంలో కూడా ఏమని ఎంతో బాధ వేదన శోధన యేసుక్రీస్తు వరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వరకు ప్రార్థన చేస్తున్నారు దేవునికి. దేవా, చుట్టూ ఉన్న మనుషులందరూ నన్ను విడిచిపెట్టిపోయారు, నా కుటుంబ సభ్యులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నా నా యొక్క తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నా శిష్యులు నా కూరన్న నా శిష్యులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీవు నా చెయ్యి విడవు అని నేను ఎంతో ఆశతో ఉన్నాను ప్రభువా. దేవా, నా తండ్రి, నా చెయ్యి మాత్రం నువ్వు విడిచిపెట్టొద్దు అన్నాడు. బాధపడిపోతున్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి బాధ వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. దేవా, నా చెయ్యి విడిచిపెట్టమంటున్నాడు. ఆయనను ఏమంటున్నాడు తెలుసా? ఆయనను నీ చిత్త ప్రకారం చేయి తండ్రి. ఒకవేళ ఈ కార్యక్రమం చేయడం నీకు ఇష్టమా? నీకు ఇష్టమైతే చేయి తండ్రి. అప్పుడప్పుడు చూడండి, తల్లిదండ్రుల మాటలు పిల్లలు వింటుంటారండి. చాలా మంచి పిల్లలు ఉంటారు కొంతమంది. వినని వారి సంగతి పక్కన పెట్టండి, వినే పిల్లలు ఉంటారు కదండి. వినే పిల్లలు అనుకుంటారండి, ఏదో ఒక సంబంధం తీసుకొచ్చారండి, లేదని ఒక కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, తల్లి చెప్పినట్టే వింటారండి, తండ్రి చెప్పినట్టే వింటారండి. అమ్మ, ఇది నువ్వు చేయకూడదు, ఎలా ఉండాలంటే సరే అమ్మ అంటారండి. నీ ఇష్టమేనమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం అంటారండి. ఇలాంటి పిల్లలుగా ఒబిడియంట్గా మనం ఉండాలండి. దేవుడు కూడా అదే చెప్పాడు కదండి. ప్రేమ దేవుని పిల్లల, ఇక్కడ ఆ తండ్రికి ఎలా ఒడిపడిపోతున్నాడు చూడండి యేసుక్రీస్తు అన్నారు, దేవా, ఈ గిన్నె సాధ్యమత నా దగ్గర నుంచి ఏంటి తొలగించండి. ఎందుకంటే ఆ కష్టం, ఆ బాధ, ఇబ్బంది అలాంటిది, దాన్ని తొట్టుకోలేడు కాబట్టి నీ తొలగించన్నాడు. కానీ ఇది తొలగించడం కూడా నీకు ఇష్టమైతేనే. ఒకవేళ నీకు ఇష్టంగా లేదా నీ కార్యక్రమం ఇలా జరిగించాలనుకున్నా జరిగించు ప్రభువా, జరిగించదేవా. ఆ నీ ఇష్టం నెరవేర్చుటకు నేనేమవుతాను, అవసరమైతే చనిపోతాను అన్నాడు. చూడండి, నేను అవసరమైతే చనిపోతాను అన్నాడు. చూడండి, అప్పుడప్పుడు చూడండి ప్రేమికులు ఏమవుతారండి? ప్రేమించిన అమ్మాయి కోసం, ప్రేమించిన పురుషుడి కోసం, ప్రేమించిన స్త్రీ కోసం ఏమవుతారండి? వారి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఏమవుతారన్నా? ఇద్దరు నిర్ణయం తీసుకుంటారు. మన ఇంట్లో మన యొక్క కుటుంబ సభ్యులు వివాహాన్ని ఒప్పుకోలేదు కాబట్టి మన ఇద్దరు ఇష్ట ప్రకారం ఏమవుతాం? ఆత్మహత్య చేసేసుకుందాం. ఎంత ఇష్టం లేకపోతే చనిపోతారు చెప్పండి? ప్రాణం పెట్టడం అంటే చిన్న విషయమా? ఒక వ్యక్తి కోసం ప్రాణం పెట్టడం అంటే చిన్న విషయమా? ఒకరి ఇష్టాన్ని నెరవేర్చడం అంటే చిన్న విషయమా? చిన్న విషయం కాదండి, చాలా కష్టమైన విషయం. కాబట్టి మీరంటే నాకు ఇష్టం అండి, లేదండి రండి మన ఇద్దరు చనిపోతుంటే వస్తాడని ఎవరైనా రారు. ఎందుకు వస్తారు? వారికి కూడా నేను కూడా ఇష్టమైతే, వారు కూడా నా ఇష్టాన్ని గౌరవించేవారైతే అప్పుడు వారిద్దరికి మాట కుదురుతుంది అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడతారు. ఎందుకంటే తండ్రి ఇష్టం అది. తండ్రి ఇష్టం ఏంటో తెలుసా? నిన్ను నన్ను రక్షించాలని. నీవు నేను రక్షింపబడాలంటే, నీవు నేను బాగుపడాలంటే, నీవు ఆయన చెంతకు వెళ్ళాలంటే ఆయన కుమారుడు చనిపోవాలి. ఆయన కుమారుడిని చంపడం ఆయనకి ఇష్టమైంది. నీ నిమిత్తం నా నిమిత్తం. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ఇష్టాన్ని కాదనుకున్నాడు. దేవుడికి నిజం చెప్పాలంటే ఇష్టం కాదండి, ఆయనకి ప్రియ కుమారుడు. ఆయన తెలుసా మీకు? యేసుక్రీస్తు వారు దేవుడికి ఎలాంటి వారండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాడు. ఆయన ప్రియ కుమారుడిని, ఆయనకి ఇష్టమైన కుమారుడిని ఇచ్చేస్తున్నాడంటే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడండి? మీకు అర్థమవుతుందా? ఎంత ప్రేమించకపోతే ఆయనకి ఇష్టమైన కుమారుడు మనకిస్తాడు చెప్పండి? ఆయన సిలువలు ఏమైనా మేకులు వేస్తున్నప్పుడు, అంతంత మేకులు వేస్తున్నప్పుడు తండ్రిగా చూసి తట్టుకోగలరా? మీ పిల్లవాడికి చిన్న దెబ్బ తగిలితే మీరు తట్టుకోలేరే? మీ పిల్లవాడికి ఏదైనా ప్రమాదం జరిగితే మీరు తట్టుకోలేరే? అన్నం తినరు, నిద్రపోరు, అతను ఎలా ఉంటాడో, ఎలా బాగుపడతాడో అని ఆలోచిస్తారే. మరి పరలోకముందున్న తండ్రి ఆయన కుడిపార్శ్వాన కూర్చున్న ఆ యేసుక్రీస్తుని ఆయన్ని మానవ మాత్రం ఉన్న మనుషులు ఉమ్మేసి ముఖం మీద గుద్ది అంటే నాగలితో దున్నేట్టు శరీరం అంతా దున్నేసి ఆయన బాధ పెట్టి కనీసం మంచినీళ్ళు పెడితే కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదండి. యేసుక్రీస్తు వారికి మంచినీళ్ళు ఇవ్వలేదని ఆయన ఏం చెప్పారు తెలుసా? నా నిమిత్తం మీరు ఎవరైనా సువార్త ప్రకటన చేసిన ఎవరైనా మీకు గిన్నెలు చన్నీళ్ళు ఇస్తే వాడు పరలోకంలో తన ఫలము పోగొట్టుకున్నాడండి. ఆయన మాట చెబుతున్న నాకు ఎవరైనా ఒక చెంబు నీళ్ళు ఇచ్చారనుకోండి, మీ ఫలాన్ని మీరు పోగొట్టుకోరట.
అంత గొప్పవాడండి. కానీ ఆయన కుమారుడికి మాత్రం ఏం చేస్తారండి అక్కడ? కనీసం గ్లాస్ నీళ్ళు ఇచ్చారండి. నీళ్ళు ఏమంటే ఏమొస్తారండి? చేదు చిరకను నోటికి అందించారండి. ఇష్టమైన కుమారుడిని మన కొరకు దేవుడు అర్పించాడు చూడండి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి. యేసుక్రీస్తు ఎలా నలిగిపోతున్నా చూడండి. ఈయనే కాదండి, ఈయన తర్వాత ఆయన చూసి ఆయన వెంబడించిన శిష్యులుగా ఉన్నారు. అపోస్తులు అలాగే చేశారండి. తమ ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడిపోయారండి. ఏమండి, రంపంతో కోయబట్టారండి, తలను నరికేశారండి, ఎన్నో బాధలు కష్ట నష్టాలు పడ్డారండి. అలా పడిన తర్వాత అందులో ఒక వ్యక్తి ఉన్నాడండి, అపోస్తులుడండి పౌలు. మీ అందరికీ తెలుసు. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. కొన్ని మాటలు చూద్దాం. చివరి మాటలుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక, చివరి మాటలుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న దేవుని ఇష్టం కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అన్నాడు చూడండి. దేవుడిచ్చే ఆ బహుమానాన్ని పొందుకోవాలని, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాలని ఎవరిని ఏమంటున్నాడంట? ఏం చేస్తున్నాడంట? వెనకున్నవి మర్చిపోయి ముందున్న బహుమానం కొరకే పెరుగుతున్నాడంట. మీకు అర్థం ఉందా? వెనకున్నవి మర్చిపోడంట, ముందున్న బహుమానం కోసం పరిగెడుతున్నాడంట. వెనకున్నాయి ఏంటండి? వెనకున్నాయి ఏంటి? మీకు అర్థం ఉందా? వెనక ఏమున్నాయి చూద్దంటే, అతను వెనకున్నాయి మర్చిపోడు అన్నాడు కదా. అసలు అతను వెనకున్నాయి ఏంటి? అతను వెనకున్నాయి ఏం మర్చిపోయాడు ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుంచి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుంచి. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణములోను, సముద్రములలోను, నీళ్లలోను, ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరముతోను, ఆకలి దొప్పలతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వంతోను ఒంటిని ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నాయన్నాడు. ఈ మాట చదవడానికే మనకు 2 నిమిషాలు సమయం పట్టింది. అతను ఎందుకు అనుభవించాడంట? కాబట్టి ఒకరి దగ్గర 40 దెబ్బలు తిన్నాడంట. పై వచనంలో చెప్తూ ఉంటాడు. ఒకరి దగ్గర 40 దెబ్బలు తిన్నాడంట. దేని నిమిత్తం అమ్మా? దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికండి. ఏమంటే రాళ్లతో పట్టుపడ్డాడంట, సహోదరులతో దేశంలో పడ్డాడంట, అడవులనే వాడలు బద్దలైపోయాడంట. ఒక రోజంతా ఉండిపోయాడండి సముద్రంలో. ఒక రోజంతా ఉండిపోయాడు, ఒక రాత్రి ఒక పగలు సముద్రంలోనే ఉండిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికండి. సహోదరులతో కొట్టబడ్డాడు తెలుసా? రంపంతో ఏమంటే పిడిగుడ్డులు తిన్నాడు తెలుసా? ఎందుకో తెలుసా? దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికండి. అరణ్యంలో పరిగెట్టాడంట. ఆకలితో అప్పుడు కలిగి ఉన్నాడని అన్నం పెట్టేవాడు లేకపోయినా, నీళ్ళు ఇచ్చేవాడు లేకపోయినా, పట్టించుకునేవాడే లేకపోయినా, జాగరణాలు పడుకున్నాడ, నిద్ర లేదంట, సరైన అవకాశాలు ఏది లేకపోయినా ఆయన ఎవరి కోసం నిలబడ్డాడంట? దేవుని కోసం నిలబడ్డాడు. ఈ యొక్క బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎవరి కోసం అనుభవిస్తున్నాడంట? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. వెనకున్నవి మరిచి వెనకేమున్నా తెలుసా? ఇవన్నీ ఉన్నాయి. అపోస్తులైన పౌలు యొక్క వెనక జీవితంలో ఉంటే ఏమున్నా తెలుసా? ఆయన దేవుని కోసం శ్రమ పడినప్పుడు ఉన్న ఈ యొక్క పరిస్థితులు ఏంటో తెలుసా? ఇవే ఇక్కడ చెప్పబడిన జాబితాలో ఉన్నవండి. ఇవన్నీ ఆయన వెనకుండిపోయేంట. ఆయన వెనకుండిపోయి ఆయన వెనకాల ఇంత చరిత్ర జరుగుతున్నా, ఇంత బాధ ఉన్నా, ఇంత కష్టం ఉన్నా, ఆయన ఎవరిని ఇష్టాన్ని నెరవేర్చడానికి ముందుకు సాగిపోతున్నాడు. దేవుని ఇష్టాన్ని జరిగించడానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి గురి యొద్దకే పరిగెట్టుచున్నాను అన్నాడు చూడండి. నేను వెళ్తున్నాను అన్నాడు చూడండి. ప్రేమైన దేవుని ద్వారా ఇటువంటి వారిగా మనం ఉండాలండి. ఇటువంటి వారిగా దేవునికి ఇష్టలుగా మనం మారుకోవాలంటే, దేవునికి ఇష్టలుగా ఉంటే హానోకు వలె దేవుడు మనం తీసుకెళ్తాడు. లాజరు వలె దేవుడు దేవదూతల మంది మనం తీసుకువెళ్తాడు. యేసుక్రీస్తు వలె ఏమంటే మనం తీసుకువెళ్తాడు ఆయన. ఇదిగో అపోస్తలుడైన పౌలు కూడా ఎలాగే చేస్తున్నాడు చూడండి. దేవునికి ఇష్టడుగా మారిపోయాడండి. మరి మేము ఇష్టంగా మారాలంటే ఎలా ఉండాలండి? మనందరికి వచ్చిన డౌట్. వారందరూ సువార్త కార్యక్రమాలు చేశారు, వారందరూ దేవుని కోసం బ్రతికారు, వారందరూ అనేక కార్యక్రమాలు మునిగి తేలిపోయారు కదా. మరి మేము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? మీకు అర్థమవుతుందా? మనందరూ దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయనే చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడంటే. ముందు దేవునికి ఇష్టంగా ఉండాలంటే మీకు ఏముండాలి? విశ్వాసం ఉండాలని చూడండి. మీరు దేవునికి ఇష్టలుగా మారిపోవాలంటే మొట్టమొదటిగా మీకు ఉండాల్సింది ఏంటమ్మా? విశ్వాసము. విశ్వాసులుగా మీరు ఉండాలి. విశ్వాసులుగా ఉండడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు అవిశ్వాసులుగా ఎప్పుడు ఉండకూడదు. భక్తిహీనులుగా అసలే ఉండకూడదండి. మీరు విశ్వాసం కలిగి ఉంటే మీరు దేవుణ్ణి ప్రతి దాడిని నమ్ముతారు, ప్రతి కార్యక్రమాన్ని చెప్తారు. అంటే ప్రతి కార్యక్రమం దేవుడు నేను పొందుకుంటున్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నాకు ప్రతి దానిని అనుగ్రహిస్తాడు, నేను బ్రతికినా ఏం చేసినా దేవుని నిమిత్తమే చేయాలి, దేవుని కోసమే బ్రతకాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలని నీవు అనుకోవాలంటే మొట్టమొదటిగా నీకు ఉండవలసిన ప్రాథమికమైన విషయం ఏంటో తెలుసా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎలాగ ఉండాలో తెలుసా? కనీసం ఆవగింజంతానూ ఉండాలి. మీకు అర్థం ఉందా? విశ్వాసం అనేది కనీసం ఎంత ఉండాలమ్మా? ఆవగింజంతా ఉన్నాను. ఎందుకంటే ఆవగింజంత విశ్వాసం మీకు ఉండి అలా ఈ కొండని ఎక్కడి నుంచి పొమ్మని అక్కడ పడుకోమంటే ఏమవుతుందంట? అక్కడికి వెళ్ళి పడిపోతుందంట. యేసుక్రీస్తు శిష్యులకు అదే కదని చెప్పారు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి అలా ఈ కొండని ఇక్కడ తీసి ఆ సొంతలో పడుకోవాలంటే ఏమవుతుంది? అది పడిపోతుందంట. అదే నాకు విశ్వాసం ఉన్నదండి, ఈ ఇల్లు అక్కడ అలా పడిపోవాలని అన్నారు అనుకోండి, పడిపోతుందమ్మా? నేను చెప్పిన మాట అర్థం అవ్వాలి మీకు. నాకు విశ్వాసం ఉన్నదండి, నా విశ్వాసాన్ని నేను పరీక్షిస్తున్నానండి, దేవుడు చేస్తాడో లేదని మీరు ఈ ఇంటిని తీసి అలా పడుకోవాలంటే పడిపోతుందమ్మా? పడదు. దేవుని జ్ఞానం తెలిసిన వాడు, దేవుని యొక్క మనసు ఎరిగిన వాడు దేవుణ్ణి ఏం చేయడు? శోధింపవలదు. సాతానాన్ని దేవుని ఏం చేయకూడదు? శోధింపవలదు. ఏంటి? యేసుక్రీస్తు వరకే సాతాను ఏం చెప్పిందండి? నువ్వు దేవుని కుమారుడు కదా, దేవుని గొప్ప కుమారుడు కదా, ప్రియ కుమారుడు కదా, నీ అందే ఆయన ఆనందించుచున్నాడు కదా, అయితే ఈ రాళ్ళను రొట్టుగా చేసి తినగలదా లేదా? ఆయన నిజం చెప్పాలంటే రాళ్ళను రొట్టుగా చేసి తినగలదా లేదా? తినగలదు. కానీ ఎందుకు తినలేదు? తినకుండా ఆయన ఏమన్నారు యేసుక్రీస్తు వారు? నీ తండ్రి అయిన దేవుని నీవు శోధింపకూడదు అన్నాడు. అంటే నీవు విశ్వాసం కలిగి నువ్వేం చేయకూడదు? దేవుడే నువ్వు ఉన్నావు ఒకసారి కనిపించను అని దేవుని మనం క్వశ్చన్ చేయకూడదు. మీకు అర్థం ఉందా? తోమ ఏం చేశాడమ్మా? తోమ ఏం చేశాడు? అపోస్తులైన తోమ ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు నేను చనిపోబోతున్నాను, చిలువుకు అప్పగింపబడుతున్నాను, నేను మరణించిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేస్తాను, మీకు కనబడతాను, ఎన్ని కార్యక్రమాలు ఏమన్నా ఎప్పటి నుంచి చెప్పాడండి? వాళ్ళతో ఉన్న 3.5 సంవత్సరాలు చేసిన సువార్త కాలం అంతా కూడా అదే చెప్పాడండి. వాళ్ళతో చెప్పిన మాటలు అవేనండి. చివరికి రాత్రి చనిపోయి అప్పగింపబడే రోజు కూడా అదే చెప్పాడండి. అని ఆయన సిలువ వేసినప్పుడు కూడా జరుగుతున్న సందర్భాలు కూడా కేవలం కానీ అచ్చు గుద్దినట్టు జరిగాయండి. అలాగే ఇన్ని జరిగినా ఈయన ఏం చేశాడండి? తోమగారు ఏం చేశారండి? లేదు, మాకు యేసుక్రీస్తు వారు మా దగ్గరికి వచ్చారు, మాకు కనిపించారంటే ఈయన అన్నారు మీరున్నప్పుడు రావడం ఏంటి అయినా? నీకు అర్థం అవుతుందా? తోమగారు ఏమన్నారు? అవును, మీరు నిజంగా వచ్చారా, అది గొప్ప విషయం, అది చాలా గొప్ప విషయం, అదే దేవుడు చాలా గొప్పవాడు, మనం ఆయన కోసం నిలబడాలని అనాలి కదండి. అంటే మిగిలిన శిష్యులందరూ 10 మంది చెప్తుంటే ఈయనేమన్నాడు అంటే మీకు ఒకడికే కనిపించాడా? నిజంగా వచ్చాడు లేదు, మీరు నాకు అబద్ధం చెప్తున్నాడు, నేను ఉన్నప్పుడు రమ్మనండి చూద్దాం అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయన కూడా ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన వారి మధ్యకి వచ్చి, ఇదిగో తోమా, నువ్వు డౌట్ పడుతున్నావు కదా, రా నా చేతిలో ఏం పెట్టు, నువ్వు ఏలు పెట్టి చూసుకో అన్నాడు. ఇదిగో నీకంటే ఎవరు గొప్పవారు తెలుసా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. చూడండి, అంటే ఆయన కంటే ఎవరు ధన్యులు? మీరు ధన్యులు అవ్వాలంటే మీరు ఎలా నమ్మాలి? చూడకుండా నమ్మాలి. చూసి నమ్ముతారంటే ఇప్పుడు ఏమంటారు మీరు? తోమలాగా ఇప్పుడు ఏమంటారు మీరు? ఈ బిల్డింగ్ అలా పడుకోవాలంటారు. ప్రేమించే దేవుని పిల్లలు అలాంటి విశ్వాసం ఉండకూడదు. అందుకే వింటూ వాళ్ళ విశ్వాసం కానీ వింటూ ఎవరిని కూర్చొని ఉండాలి? క్రీస్తుని కూర్చున్నాలి. క్రీస్తు ఏం చేశాడు? దేవుడు శోధించాడా? దేవుడు శోధించాడు. ఆయన ఎలా నమ్మాడు? చాలా గొప్పగా నమ్మాడు ఆయన. ప్రేమించే దేవుని పిల్లరా, మీరు దేవునికి ఇష్టలుగా మారిపోవాలంటే మీకు మొట్టమొదటిగా ఏమి ఉండాలమ్మా? విశ్వాసం. కనీసం ఆవగించంతన్నా విశ్వాసం ఉండాలి. అలాంటి విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందో చివరి మాటగా చూద్దాం. ఇదే ఏప్రిల్ రాసిన పత్రిక 11:33 నుంచి 33వ వచనం చదవండి. వారి విశ్వాసము ద్వారా రాజ్యమును జయించిరి, వాగ్దానము పొందిరి, సింహము నోళ్లను ఊహించిరి, ఖడ్గదారులను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలురైరి, అన్యుల సేనను పారదోలేరి, సజీవులు మృతులైన వారిని పొందుతుంది. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి
మరికొందరు తిరస్కారములను మరి బంధకములను అనుభవించితిరి, రాళ్ళతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను దరిద్రులై ఉండి శ్రమపడి అడవులలోను కొండల మీదను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. ఇట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అన్నాడు. చూడండి, ఒకనాడు హానోకు దేవుడి కోసం ఎలాగైతే దేవుడికి ఇష్టడుగా మారిపోయాడో, ఆయన మారినప్పుడు ఎలా పడ్డాడు? ప్రజల చేత ఇబ్బంది పడ్డాడు, కష్టాలు అనుభవించాడు, అంటే ఎన్నో బాధలు అనుభవించాడు. కాబట్టి దేవుడు అతను ఏం చేశాడు? తీసుకుని వెళ్ళిపోయాడు. అలాగే లాజరు కూడా ఏమైపోయాడు? లాజరు కూడా భూమి మీద ఏం పడ్డాడు? కష్టపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. ఏమని? ధనవంతుడు వెళ్ళే కాక ఎన్నో బాధలు కష్టాలు ఇబ్బంది పడ్డప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని దేవదూతల చేత తీసుకుని పోబెట్టాడు. యేసుక్రీస్తు వారు కూడా దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడం ఎంత కష్టపడ్డారు? దేవుడు కూడా ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని దేవదూతల చేత ఆయన ఆరోహణం అయిపోయాడండి. కానీ అపోస్తులైన పౌలు కానీ మిగిలిన శిష్యులు కానీ వీరందరూ ఏమైపోయారమ్మా? విశ్వాసం ద్వారా వీరు ఏం జరిగించారంట? రాజ్యాన్ని జయించారంట. గొర్రె చర్మాలు కప్పుకున్నారంట, బాధలు కష్టాలు ఇబ్బందులు పడ్డారంట. వీటన్నిటినీ జరిగించిన తర్వాత దేవుడు అంటున్నాడు, మీలాంటి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మీరు నాకు ఇష్టడు, నాకు ఇష్టమైన కుమారుడు ఎక్కడ ఉండాలి? మీరు ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు, నా దగ్గరికి వచ్చాను అంటున్నాడు దేవుడు. నా దగ్గరికి నేను తీసుకుపోతాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయనకి ఇష్టలుగా మనం ఉండిపోతే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయనకి ఇష్టమైన కుమారులుగా, ఆయనకి ఇష్టమైన పిల్లలుగా, భార్యలుగా, భర్తలుగా, కుటుంబాలుగా మనందరం దేవునికి ఇష్టలుగా మీరు అందరూ మలుచుకుంటారని, దేవుని కోసం బ్రతుకుతారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మహాలోకాన్ని కలిగించిన మా కన్న తండ్రి, దేవా, మీ ఇష్టం నెరవేర్చుకుంటూ తండ్రి, మా యొక్క జీవితాన్ని తండ్రి ఎలా గడుపుకోవాలో, మేము ఎలా జీవించాలో తండ్రి మాకు నేర్పినందుకు వందములు దేవా. ఈ చిత్తానుసారంగా బ్రతికే అవకాశాన్ని, భాగ్యాన్ని తండ్రి మాకు అనుగ్రహించండి. ఇంతటి మంచి కార్యక్రమం జరిగించిన తండ్రి సహోదరుడు గంగాధర్ గారిని, అలాగే సహోదరుని శాంతకుమారి, వారి యొక్క గర్భఫలాన్ని మీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ఆయన, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి విషయంలో మీరు వారికి తోడేందు సహాయం అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి సహకరించిన తండ్రి ప్రతి ఒక్క సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన, అన్ని కార్యక్రమంలో ప్రతి విషయంలో మీరు మాకు తోడేండి తండ్రి, మాకు సహాయం అనుగ్రహిస్తున్నాయన. మీ యొక్క కృపను మా మీద ఉంచుతూ తండ్రి ఈ యొక్క కార్యక్రమం తండ్రి దిగ్విజయంగా జరిగించుతూ పొందమని ఆయన. ఇంకా నువ్వు జరగవలసిన అనేక కార్యక్రమాలు తండ్రి మీరు తోడేంటి సహాయం అనుగ్రహించమని, కృపను చూపమని తండ్రి. ఇక్కడ కూడవలసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో తండ్రి అన్నీ మీకు తెలుసునైనా. ప్రతి వారికి తండ్రి మీ యొక్క కృప చొప్పున సమాధానం అనుగ్రహించమని తండ్రి. అందరూ కూడా తండ్రి మీకు ఇష్టంగా తండ్రికి బ్రతికే అవకాశాన్ని, అటువంటి మనసును కలిగి ఉండే అవకాశాన్ని, భాగ్యాన్ని అనుగ్రహించమని, కృపను చూపమని. మళ్ళీ మీకు కలుసుకునేంత వరకు తండ్రి మీ కృప మీ సమాధానం అందరికీ తోడుగా ఉంచమని నాయన. ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.